నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. కొంతమంది చూసినప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోవాలి అన్న కుతూహలం చాలా కలుగుతూ ఉంటుంది. ఈ మహాశివరాత్రి పర్వదినాన మనం కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. అసలు ఈ సనాతన ధర్మం అనే ఈ మాటకి మూలం ఎక్కడ ఉంది? అసలు ఏమిటి ధర్మం? ఎందుకు ధర్మం ఇన్ని వంకర్లు తిరుగుతూ ఉంది? అసలు మనం ధర్మం గురించి మాట్లాడేటప్పుడు ఎవరిని ప్రథమంగా తీసుకోవాలి? ఈ విషయాలు వివరించడంతో పాటుగా ఈ మహాశివరాత్రి నాడున మనం శివుణ్ణి, ఆదిదేవుణ్ణి ఏ విధంగా భక్తి శ్రద్ధలతో కొలవాలి, ఆయన ప్రతిరూపం మనం చూసినప్పుడు మనకి కలిగే అనుభూతి ఏమిటి, విభూతి యొక్క విశిష్టత ఏమిటి, వాసుకిని ఎందుకు ఆయన మెళ్ళలోనే ధరించటం జరిగింది, కంఠాభరణం ఎందుకు అయింది వాసుకి, ఈ విషయాలన్నీ కూడా వివరిస్తారు. నాతో పాటు ఉన్నారు గురువుగారు శివరుద్ర సాధు గారు. తనని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మహాశివుని యొక్క విశిష్టతని తెలుసుకునే ఈ కార్యక్రమం మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, మామూలుగా శివరాత్రి అనగానే మనకి శివుని ప్రతిరూపం చూడగానే మిగిలిన భగవంతులు మనం చూసినప్పుడు భోగభాగ్యాలు కనిపిస్తాయి, రాసులు కనిపిస్తాయి, రత్నాలు కనిపిస్తాయి. ఆయన మాత్రమే ఎందుకు విభూతి ధారణతో కనిపిస్తారు? చెప్పండి. మంచి ప్రశ్న. విభూతి అనడానికి ముందమ్మా శివుడికే ఎందుకు ఉండాలి? అది అదే చాలా మంచి ప్రశ్న. ప్రశ్న లోతుగా వెళ్ళే ముందు ప్రేక్షకులందరికీ శివుడి గొప్పతనాన్ని చూపిస్తున్న ప్రతి ఒక్కరికి నిజమైన గొప్పతనం తెలిసేలా మీరన్న ఈ ప్రయత్నం చేద్దాం. పరమశివుడు ఏంటంటే అమ్మ ఆదిదేవుడు ఎందుకు అయ్యాడు? మీరు అడిగిన ప్రశ్న. ఆదిదేవుడు ఎందుకు అయ్యాడు అంటే అమ్మ ఒక ఆత్మలని జీవులకి పరిచయం చేసిన ఒక మహాతత్వవేత్త. ఇప్పుడు తల్లి గర్భం దాలుస్తుంది. తల్లి గర్భం దాల్చినప్పుడు 7వ నెలనో 8వ నెలనో అని 10 నెలలు పెట్టుకుంటూ ఉంటాం. తల్లి గర్భం దాల్చక ముందుకు మనం కేవలం పిండమే అని అంటాం. పిండం దాల్చక ముందుకు అండం అంటారు. అంటే స్త్రీ శరీరంలో ఉంటుంది. స్త్రీ పురుషుడు కలిసిన తర్వాత అండం పిండం ద్వారా బ్రహ్మాండం. ఎందుకు బ్రహ్మాండం అని ఎందుకు అంటారు? బ్రహ్మాండం ఎందుకు అంటారంటమ్మా, బ్రహ్మాండం అనేది ఎక్కడుంది? యావత్ ప్రపంచానికి తెలియాలి. మనం అంటాం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు అన్నీ ఉంటూ ఉంటాం కదా. అసలు బ్రహ్మాండం ఎక్కడుంది? అసలు ఎవరైనా చూసారా? ఎవరైనా చూపించారు? ఎంతవరకు చూపించాలి? బ్రహ్మాండం మహాశివుడి గర్భం. అందులో ఆత్మలు కొలువై ఉంటాయి. ఆ ఆత్మలని తండ్రి ఎలా ఫిల్టర్ చేస్తాడనేది అగ్నిలింగం. అగ్నిలింగం వచ్చేసి పరమశివుడి గర్భంలో ఉంటుంది. ఆ గర్భంలో ఉండి అగ్నిలింగంలో నుంచి అదొక స్థితిగతులని రూపుదిద్దుకున్న తర్వాత ఆత్మలింగంలోకి వెళ్తుంది. అంటే నీ ఆత్మ పుట్టక ముందుకు నిన్ను పరమాత్ముడు పరిపూర్ణమైన వ్యవస్థ చేయడానికని ఆయన శరీరంలో నుంచి నిన్ను ఉత్పత్తి చేసుకుంటాడు. ఆ తర్వాత పరిపూర్ణమైన వ్యవస్థ అంటే పరిపూర్ణమైన జీవం ఉద్భవించిందని లేకపోతే ఆ ఆకారం వచ్చిందని నిర్ణయం చేసిన తర్వాత దీనికి ఒక విలువని ఆయన గారు ఎట్లా చెప్తారంటే మా విలువ కూడా ఆడన మగన రుణన బాధ్యతన నీదొక బరువ. అంటే నీవు ఏం చేయబోతున్నావు అన్న విషయంగా నిన్నేం చేస్తాడంటే ఆత్మలింగంలో కొన్ని రోజులు పెట్టి పురుషుడిగానా లేదా స్త్రీలాగానా అనేది ఆయన గారు వివరించడానికి పెడతారు. పెట్టిన తర్వాత వంశోద్ధారకుడు వస్తాడా, వంశాన్ని ఉద్ధరించడానికి ఒక స్త్రీ వస్తుందా అని చెప్పినప్పుడు తల్లి గర్భం దాలుస్తుంది. గర్భం దాల్చినప్పుడు అగ్ని నుంచి ఆత్మలింగంలోకి వెళ్ళిన తర్వాత ఆత్మలింగంలో ఆత్మ పరిపూర్ణమైన స్థితిని చూసిన తర్వాత శరీరానికి నీవు వెళ్ళవలేను అని తల్లి గర్భానికి పంపుతూ ఉంటాడు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో విభూతి సందర్భం ఇక్కడెక్కడ లేదు. కానీ ఆత్మ వచ్చింది ఎక్కడి నుంచి? ఒక గర్భం, పరమశివుడి గర్భం నుంచి. అక్కడి నుంచి ఆత్మలింగం నుంచి తల్లి గర్భంలోకి రావడం చేత ఒక ఆత్మ పుట్టిందమ్మా. శరీరానికి ముందు జరిగిన ప్రక్రియ చెప్పాము. శరీరంలోకి వచ్చిన ఆత్మ ఏం చేస్తుందనంటే అసలైన విషయాన్ని మర్చిపోతుంది. నేను ఒక ఆత్మని, నన్ను ఒక పరమాత్మ పంపించాడు. ఒక నియమాలు నిబంధనలు అంతఃకరణ శుద్ధిని నన్ను ధర్మస్థాపన కోసమా లేకపోతే ధర్మాన్ని నేను పాటించడం కోసమా, నన్ను నమ్మిన వాళ్ళకి నేను పుణ్యం చేయడం కోసమా అని పుట్టిస్తే బాధ్యతలు, బరువులు, ఇంకేదో మోసాలు, వెన్నుపోట్లు అన్నీ చేసి నేను అన్న ఆ అహం ద్వారా మనిషి అసలైన ధర్మాన్ని మెల్లిమెల్లిగా వదిలేశాడు. కలియుగ ధర్మం అది. అలా అయిన తర్వాత అమ్మ యుక్త వయసు,
పెళ్ళి, తర్వాత మామ మనవడు ఇట్లా అన్ని వరుసలు వచ్చాక ఒక సమయం వచ్చినప్పుడు బంధాన్ని వదులుతున్న సందర్భం చూసినప్పుడు చావు అని అంటారు. ఇప్పుడు నీ వచ్చిన ఇల్లు ఏది? ఇప్పుడు నువ్వు ఉన్న ఇల్లు అయితే నీ ఇల్లు కాదు, నీ వచ్చిన ఇల్లు పరమశివుడి గర్వం. ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళాలి అని అంటే కొన్ని బాధ్యతల ద్వారా నువ్వు అన్నీ చేసుకొని రా అని చెప్పి పంపినప్పుడు పాపం పుణ్యం మంచి చెడులు అన్నీ మనం చేసి భయపడి పరమశివుడు లాంటి ఒక మహానీయుడు మనం కాలం చేయగానే ఆత్మకి ఏమి గుర్తుకొస్తుందంటే నేను నిన్ను పంపించే ముందు కొన్ని విషయాల వివరణలను అందించాను అని అనేది గుర్తుకు రావడం చేత ఈ ఆత్మలన్నీగా తప్పించుకొని తిరగడాలో లేకపోతే ప్రేతాత్మలు అవడం అనేది ఒక ప్రక్రియ. మరోసారి చెప్తాము. అయితే ఆ మనిషి కాలం చేసే సమయం వచ్చినప్పుడు పరమశివుడు ఎందుకు శ్మశానంలో కూర్చోవాలి అని అంటే ఈయనకి మీరు అన్నట్టుగా ఆది అంతం లేనివాడు ఎక్కడ? స్ఖలుడు. భూమండలం మొత్తంలో ఆయన్నే ఉంటాడు. ఏ మండలాల్లో నవగ్రహాలలో చూసినా ఆయన్నే ఉంటారు. 14 లోకాల్లో ఆయన్నే ఉండడం చేత పరమశివుడు ఏం చేస్తాడంటే నేను ఉన్న చోటకి నా పిల్లలు రాకపోవచ్చును, కానీ పంచభూతాల్లో మొదటి స్థానమైన భూమిలో కలవడానికి వస్తారు కదా, ఆ ధరణి మండలం మీద నేను కూర్చొని ఉన్నప్పుడు నా పిల్లలు నా దగ్గరికి చేరుతారు. కానీ నా పిల్లలు అని నేను ఎలా రుజువు చేయాలి వారికి? ఇప్పుడు ఆత్మలా ఉన్నప్పుడమ్మా ఒక మాట చెప్పాడు, పంపించాడు, ఇచ్చారు. కానీ కాలం చేసి వచ్చిన తర్వాత ఇన్ని బంధాలను వదిలిపెట్టి మన శరీరంలో నుంచి ఎన్ని బాధ్యతలు, ఎన్ని బరువులు ఉంటాయి తల్లి. 1-2 డే ఏదైనా ట్రిప్కి పోతేనే మనం మిస్ అవుతాం ఫ్యామిలీని. అలాంటిది శరీరాన్ని వదిలిన తర్వాత ఎంత బాధ. ఈ బాధలన్నింటినీ రావడానికని పరమాత్ముడు ఏం చేస్తాడంటే అసలైన వ్యవస్థాపకుడిని నేను, ప్రాణదాతని, నీ ఆత్మ బంధువుని నేను అని రుజువు చేయడానికి అక్కడ కూర్చున్నప్పుడు అలా మనం తీసుకొని వచ్చిన చావు, అది తీసుకొని వచ్చిన ఆ భౌతిక కాయాన్ని కాల్చేటప్పుడు ఆత్మరోదన వింటూ ఉంటాడు మొట్టమొదట కూర్చొని తండ్రి. బిడ్డ ఏం జరుగుతుందంటే అసలైన తండ్రికి సమాధానం మనం చెప్పలేక అసలైన సంబంధం లేని ఒక ఆత్మబంధన లేని శరీర బంధనలకి మనం ఒకే విధంగా రోదన. నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా సంసారం, నా బాధ్యతలు, ఈఎంఐస్ ఉన్న ఎన్ని టెన్షన్స్లో అసలైన నిజమైన ధర్మాన్ని ఇక్కడ నేనున్నాను అని తండ్రి ఇలా కూర్చున్నప్పుడు మనం కనిపెట్టలేక ఈయన ఎవరో భూతనాథుడు వాళ్ళంతా అదొక రకంగా ఉన్నాడు అని అన్నప్పుడు అప్పుడు అంటాడంట మహాశివుడు, బిడ్డ ఇక్కడే కూర్చున్నాను, నేనే ప్రాణదాతని, ముల్లోక అధిపతిని నేను, నీ ఆత్మ నా యొక్క శరీరం నుంచి ఉద్భవించినది, నీవు నన్ను గుర్తుపట్టలేదా అని అన్నప్పుడు ఆయన ఏడుస్తున్న ఆ తరుణం చూసి మీరు ఎలా మాకు తండ్రి అయ్యారు అని అంటే ఇక్కడిగో నీవు కాలిన ఈ బూడిద కదా నా శరీరానికి నీవెలా నీ బిడ్డలను ఏదో ఎత్తుకొని ముద్దులు పెట్టావో, నీవైతే నీ భార్య గురించని ఎంతటి కమ్మటి వంటకాల గురించని ఎన్నెన్ని వెన్నుపోట్లు పొడిచావో ఈరోజు నువ్వు బాగుపడ్డావో, నేను నువ్వు నన్ను గుర్తుపట్టే తరుణం ఇదిగో ఈ విభూతే. నీవు నా దగ్గరికి నువ్వు వెళ్ళేటప్పుడు కూడా తెల్లగా పంపించాను ఆత్మరూపంలో. ఇప్పటికీ ఆత్మ తెల్లగానే ఉంటుంది, గమనించండి. సినిమాల్లో చూసినట్టు కాదు, నిజ జీవితంలో కూడా ఆత్మలు తెల్లగానే ఉన్నాయని కొన్ని సీసీ ఫుటేజ్లు చెప్తూ ఉంటాయి కదా. ఇది రియలిస్టిక్. ఆత్మల గురించి రాయబడిన పురాణం మన దగ్గర గరుడ పురాణం అమ్మ. వీఆర్ టాకింగ్ విత్ డాక్యుమెంటరీ ఓన్లీ. అప్పుడు తండ్రి ఆ విభూతి ఇలా ఒంటి నిండా రాసుకుంటున్నప్పుడు తండ్రి ఆడే ఆ నాట్యం చూసేటప్పుడు పార్వతీమాత ఏడుస్తుందంట. వెండి కొండల మీద కూర్చోమని అంటే బిడ్డల కోసం నీ ఎక్కడ పోయి కూర్చున్నాడు శ్మశానంలో. వాళ్ళేమో ఈయనని నమ్మట్లేరు, ఈయన ధర్మం అంటే వాళ్ళు వినట్లేదు. ఈయన అన్నీ చేయమని చెప్పి బాధ్యతగా ఒక ఇంటికి పంపిస్తే ఈయన సొంత లాభానికో స్వలాభానికో ఈరోజు కాలం చేసినాక కూడా నిజమైన ఆదిదేవుణ్ణి గుర్తుపడతలేడే అని చెప్పి పార్వతీమాత ఏడుస్తూ ఉంటే తండ్రి అంటాడంట, పార్వతి నేను భస్మాధారణ చేస్తున్న సమయంలో నా పిల్లలు నిజమైన, ఇప్పుడు చూడండి ఆ భస్మ ఇలా తీసుకొని మనం గంగలో కలుపుతాం. ఎందుకు కలుపుతాం గంగలో? చూడండి కట్టె తీసుకొని కలపము, మళ్ళీ మనం బోన్స్ కూడా తీసుకొని వెళ్ళి కలపం. ఆ తెచ్చిన బూడిద మాత్రమే కలుపుతాం. అంటే నీ యొక్క జీవితం మొత్తం చూస్తే శూన్యం. ఆ శూన్యాన్ని పరమాత్ముడు వేసుకొని నీవు శూన్యం కాదు, నేను ఉన్నాను అని అన్నప్పుడు పరమశివుడికి తగిలిన తర్వాత కింద ఏదైతే పడుతుందో తల్లి అది విభూది. ఎందుకంటే నీ యొక్క పాపాలు పుణ్యాలు నీ అధర్మ అసత్య కార్యక్రమాలని శరీరం మీదకి చల్లుకొని పునరుద్ధారణమైన జీవితాన్ని నేను మళ్ళీ ఇస్తాను బిడ్డ. నేను చెప్పినది విను. ధర్మస్థాపనకి ఒకవేళ నీవు పుట్టాలి, నిజమైన జీవితం నీ అవసరం ఉన్నది అని అంటే నిన్ను మళ్ళీ కారణం చేత పుట్టిస్తాను. కానీ ధర్మం మాత్రమే గెలవాలి అన్న ప్రయత్నం ఉన్న వాళ్ళని పుట్టించే తరుణం వేరు. కొందరు ఉంటారమ్మా లైఫ్ టైంలో వాళ్ళు థ్రెటనింగ్ లానే బతుకుతారు, తాగుతారు, తిరుగుతారు, మోసాలు, ఇది లైఫ్ వేరు. కానీ నిజమైన ధర్మ సాక్షిగా
నిజమైన మనస్సాక్షిగా శివుడు ఒకసారి కనబడితే చాలు అని చెప్పేవాళ్ళు లక్షల మంది ఉన్నారు తల్లి. ఓం నమ శివాయ అనుకుంటే ఒక దగ్గర నిలబడేటోళ్ళు ఉన్నారు. ఓం నమ శివాయ అంటే శివుడిని చూసుకుంటూ తాగేవాళ్ళు ఉన్నారు. అఘోరాలు ఏం చేస్తారు, మద్యం సేవిస్తున్నా అంటారు, మాంసం సేవిస్తూ అంటున్నారు. అంటే భక్తుల తత్వం పరమాత్ముడు ఏ రోజు కూడా లెక్క పెట్టలేడు, కానీ మనస్తత్వం మాత్రం పరమాత్ముడు చూస్తాడు. ఇది నిజమా అబద్ధమా? కాబట్టి మీరన్న విభూతి ధారణ తండ్రి ఎందుకు చేస్తాడంటమ్మా, తండ్రికి విభూతి ధారణ మీరు నేనే, ఈ మన దేహాల నుంచి వచ్చినదే నా పిల్లలు మీరు అని చెప్పి ఇలా పెట్టుకొని చేసుకున్నదే విభూది. ఆ విభూది తండ్రికి తగలడము చేత తండ్రికి నుంచి వచ్చిన అభిషేకము, లేకపోతే కాశీలో అమ్మ ఇప్పటికి కూడా చనిపోయినాడు. ఉదాహరణకు లాస్ట్ టైం చనిపోయాడు మణికర్ణిక ఘాటుకో హరిశ్చంద్ర ఘాటుకో వచ్చిన వెరీ ఫ్రెష్ మనిషి చనిపోయాడు అనుకో అమ్మ, నిన్ననే చనిపోయాడంటే లాస్ట్ డెడ్ బాడీని ఆ కాల్చిన తర్వాత ఆ బూడిద తీసుకెళ్ళి తండ్రికి భస్మాధారణ చేస్తారు ఉదయం 3:30కే బ్రహ్మముహూర్తంలో. ఈరోజు మనందరం పెట్టుకుంటుంది కూడా ఒక చనిపోయిన శ్మశాన వాటిక నుంచి వచ్చిన బూడిద పరమశివుడిని తాకిన తర్వాత అది బొట్టు విభూది అయ్యింది. ఈ విభూది ఆయన ఎవరి కోసం పెట్టుకుంటారు అంటే మన కోసమే. దాన్ని 100 రకాలుగా చూస్తాం, అందులో కెమికల్స్ యాడ్ చేశారో ఇంకేదో యాడ్ చేశారో అది వేరే విషయం. కానీ అసలైన సిసలైనది ఏంటంటే అమ్మ, దాన్ని విభూది అనడం కంటే మన ధర్మశాస్త్రం ప్రకారంగా అది బూడిద. ఎవరి నుంచి వచ్చింది? అది వివరణలోకి వెళ్తే మానవ శరీరం నుంచి వచ్చింది. మానవ శరీరం ఎవరి నుంచి వచ్చింది? శివుడి నుంచి వచ్చింది. కాబట్టి శివుడికి మనం ఇచ్చేది ఒక ముఖ్యమైన అసలు సిసలైన లక్షణం ఏంటంటమ్మా, తండ్రి ఉన్నాడు అని నమ్మితే చాలు. ఓకే, అది విషయం మీరు చెప్పిన ప్రశ్నకి జవాబు. గురువుగారు, ఇక మనకి పరమశివుడిని చూడగానే వాసుకి ఎందుకు కంఠాభరణం అయ్యారు, దానికి సంబంధించిన వివరణ ఇస్తూ త్రినేత్రాధినేత ఎందుకు వాసుకిని తన కంఠంలో బందీ ఎందుకు చేశారు? మనం చూడగానే భయపడే ఒక సర్పాన్ని ఆయన అంత కంఠాభరణంగా ధరించటం, ఆ తర్వాత పూజలు అందుకోవడం, మనకి నాగదేవతగా ప్రసిద్ధి చెందటం జరిగింది కదా. సో ఎందుకు అలా చెప్పండి. మంచి ప్రశ్న, యావత్ ప్రజలందరికీ తెలియాల్సిన విషయం. మీ ప్రశ్నలో తండ్రి మెడలో ఉన్న సర్పం పేరు కర్కాటేశ్వరుడు, వాసుకి కాదు. ఓకే, కాబట్టి ప్రేక్షకులందరూ కూడా చాలామంది అడిగారు, శివరుద్ర స్వామి కర్కాటేశ్వరుడు అన్న తర్వాత చాలా కాంట్రవర్సీస్లో ఫోన్లు వచ్చిన తర్వాత రుజువు చేశాను. ఓకే, తండ్రి కంఠంలో ఉన్నది కర్కాటేశ్వరుడు, వాసుకి లేదు. వాసుకి ఎవరంటే మన దగ్గర తక్షక ప్రజాపతి యొక్క 5 కొడుకులలో మొట్టమొదటి పెద్దవాడు ఆదిశేషుడు. ఆదిశేషుడు ఎక్కడ ఉంటారంటే అతల వితల సుతల మహాతల రసాతల తలాతల పాతాల అంటే ఆయన ఈ పాతాల లోకాలని మోసేవాడు, అంటే భూమండలాన్ని మోస్తూ ఉంటాడు. తర్వాత వాసుకి మీకు తెలిసిన విషయం ఏంటంటే సాగర మదనంలో ఉపయోగపడుతుంది. ఆ చీలిక చేసే సమయంలో ఇలా అంటున్నప్పుడు వాసుకిని పెట్టి అందరు లాగుతుంటారు. వాసుకి చాలామంది ఆడ నాగసర్పము అనుకుంటారు, కానీ వాసుకి వచ్చేసి పురుష సర్పం. ఓకే, వాసుకి అనగానే ఆ పేరులో ఆడ అనుకుంటారు, కానీ పురుషుడు. తర్వాత కాళిందుడు ఎవరంటే శ్రీకృష్ణ మహనీయుడు యమునా నదిలో పిల్లలందరూ ఆడుతున్న బాల్యనాట్యంలో చూస్తున్నప్పుడు తండ్రి ఒకసారి ఆ నీళ్ళల్లోకి విషం ఉందంట, పిల్లలు చనిపోతున్నారా అంట. అప్పుడు మనం బాలకృష్ణ ఏమంటారు శ్రీకృష్ణుడి స్టోరీస్లో చూస్తాం, శ్రీకృష్ణ స్టోరీలో ఆయన అందులో ఆడుతూ ఉంటాడు, సర్పం మీద 5 తలలు ఉంటూ. ఆ సర్పం యొక్క ముఖ్య గుణగణం ఏంటంటే విషాన్ని చిమ్మడం. ఆ విషాన్ని చిమ్మడం చేత తండ్రి అక్కడికి చెల్లి విషం నువ్వు చిమ్మకూడదు, ప్రజలందరికీ సుభిక్షత లోపిస్తుంది అన్నప్పుడు తండ్రి ఆశీర్వాద బలం ఇస్తాడు. నేను శాపగ్రస్తురాలని అన్నప్పుడు తండ్రి ఇకపైన నిన్ను ఎవరు ఏమి చేయరు, నీవు సుభిక్షత కోసమే పోరాలి అని చెప్పినప్పుడు ఆ కాళిందుడి యొక్క తల మీద ఇలా ఉంటుందమ్మా, ఒక రకంగా అడుగుంటుంది. అది శ్రీకృష్ణుడి యొక్క పాదాలు ఇలా ఉంటుంటే, మీరన్న కర్కాటేశ్వరుడు తండ్రి మెడలో ఎందుకుంటాడంటే మహాముఖంటి మీరన్న త్రికంఠుడు కాలగర్భంలో ఆ యొక్క అమృతం గురించి చేస్తున్న సాగర మదనంలో దేవాది దేవతలు ఇటు రాక్షసుల మధ్యలో జరిగే ఆ భీకర యుద్ధంలో ఒక్కసారి ఆలాహలం బయటకు వస్తుంది. ఆ ఆలాహాన్ని చూసి అక్కడ దేవతలు ఇటు రాక్షసులు ఒకటే పరుగులు. మహావిష్ణువు సైతం వెనికి తగ్గడం చేత దేవాది దేవతలు కైలాసానికి చేస్తారు. పరమేశ్వర ఒకసారిగా అమృతం వస్తుంది అన్న సందర్భానికి ఆలాహలం, సమస్త జీవరాశులు చనిపోతున్నాయి ఆ యొక్క నీలాన్ని చూసి, అంటే విషాన్ని చూసి అని అన్నప్పుడు తండ్రిని అందరు అడుగుతారు, మీరే దానికి వివరణ ఇవ్వాలి అని అంటే
పరమశివుడు ఎక్కడైతే జరుగుతున్నదో మదనం, సాగర మదనం దగ్గరికి వచ్చి ఒకసారి శంకు ఇలా కొట్టి అందులో ఆ విషయాన్ని తీసుకొని తండ్రి తాగేస్తాడు. తాగుతున్న సందర్భంలో తండ్రి ఒకసారి నేల కొరుగుతాడు ఇలాగా, ఎందుకంటే అది విషయం కాబట్టి. పార్వతీమాత ఒడిలో పడుకున్న చిత్రాలు ఉంటాయి, మీరు చూడండి అక్కడక్కడ కొన్ని గుడిలలో కానీ మనకు స్టేటస్లలో కూడా వస్తాయి. పార్వతీమాత ఒడిలో ఒరిగిపోతాడు తండ్రి చాలా బిగ్గరగా కూర్చున్నప్పుడు. ఆ కాలకూట విషయాన్ని కిందికి దిగనీయకుండా ఆపడానికని అప్పుడు కర్కాటేశ్వరుడు వస్తారు. తండ్రి పరమేశ్వర, మేము కర్కాటేశ్వరం, సర్పజాతిలో మేము 4వ పుత్రులం. మా నాన్న చేసిన ఒక తప్పిదం వల్ల శాపాన్ని అనుభవిస్తూ ఉన్నాం. మీరు అనుమతిస్తే మీ కంఠములో ఉన్న నీలాన్ని నేను ఆపగలను, కానీ శాశ్వతంగా నేను అక్కడే ఉంటేనే విషాన్ని ఆపగలుగుతాను అన్నప్పుడు తండ్రి స్వీకరిస్తే తండ్రి కుడి చేతి నుంచి అలా పైకి వెళ్ళి తండ్రి యొక్క కంఠాన్ని ఇలా చుట్టి ఈ విషయాన్ని కిందికి పోనీకుంటూ ఆపుతారు తల్లి. గట్టిగా ఆపినప్పుడు తండ్రి కళ్ళు తెరుస్తాడు. విషం కిందికి వెళ్తే ప్రమాదం, అలా అని పరమశివుడు వదిలితే సముద్ర ప్రమాదం. ఇలా ప్రమాదాలు రాకుండా ఉండాలి అని చెప్పేసి నీలకంఠుడు విషాన్ని ఇక్కడే ఆపడం చేత ఆ కర్కాటేశ్వరుడు అక్కడే ఉండి ఆ విషాన్ని కిందికి రానియకుండా బయటికి రానియకుండా ఒక రక్షణ కవచంలా పెట్టుకున్న మహనీయుడు మహాముఖండి. ఎవరైనా విషయాన్ని మింగుతారా తల్లి? మామూలుగా మనం ఒక ముద్ద ఎక్కువైతేనే తినడానికి వదునైనా అంటాం. అలాంటిది కాలకూట విషయాన్ని పరమశివుడు కంఠంలో పెట్టుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే సకల జనులు సుఖముగా ఉండాలి, సమస్త జీవరాశులు నా శరీరం నుంచి ఉద్భవించడం, సముద్రంలో కానీ మహాసముద్రంలో కానీ వదిలితే ఎన్నో జీవరాశులకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి మహాముఖంటి మెడలు పెట్టుకున్న ఆ తరుణం. మీరు చెప్పినది త్రికంఠుడి యొక్క కండ్ల యొక్క వివరణని మనకు తెలియాలి. దట్ ఈస్ వాట్ ఆయన ఈజ్ ద క్యాప్టెన్ టు ది ఎటర్నిటీ. ఆయన ఎందుకు గొప్ప, ఎందుకు అయ్యాడు అని అంటే యూ కెన్ సీ అంటే ద సిక్స్త్ సెన్స్, అంటే ఎవ్రీబడి హ్యావ్ సిక్స్త్ సెన్స్. బట్ అంటే ఈ క్షణం వరకు టిల్ దిస్ సెకండ్ నో వన్, అంటే ఒక్క వ్యక్తి కూడా ప్రూవ్ చేయాలి ఐ హ్యావ్ సిక్స్త్ సెన్స్ అని. ఓన్లీ ద పర్సన్ మహాముఖంటి ప్రూవ్ చేశాడు నాకు సిక్స్త్ సెన్స్ ఉంది అని. ఆయన ఇలా కళ్ళు పెట్టుకొని ఇలా ఉన్నప్పుడు చూడండి అమ్మ, ఈ మధ్యలో ఉన్న కన్ను స్ట్రైట్గా ఉంటుంది, ఈ వీటిలాగా ఉండదు, ఇలా పైకి ఉంటుంది. అంటే ఒక గవ్వలాగా కొద్దిగా తెరిచి కొంచెం మూసి ఉంటుంది. అలా మూసి ఉండడానికి గల కారణం ఏంటంటే తండ్రి ఏదైతే కోణంలో నీవు చూస్తున్నావో ఆయన ఆ కోణాన్ని విభిన్నంగా చూస్తాడు. అందుకని నీ చూపుకి ఆయన చూపుకి చాలా తేడా. ఎందుకు ఇక్కడ ఈ చూపు వచ్చింది అంటే ఆ చూపు అర్థమైంది, ఆ కన్ను అర్థం ఏమిటి? విశ్వాచార్య ఉన్నప్పుడు పరమశివుడు బ్రహ్మచారి, యాక్చువల్లీ తండ్రిని బ్రహ్మచారి అంటారు పెళ్లి కాకముందు. విశ్వేశ్వరుడు తండ్రి యొక్క తల్లి వచ్చేసి ప్రకృతాంబ. వాళ్ళ తండ్రి కంప్లీట్గా ఏం చెప్తారు, తండ్రికి అయితే ఇంతవరకు అమ్మా నాన్న ఉన్నట్టు ప్రూఫ్ లేదు మన దగ్గర. ఎవరున్నారు ఎక్కడున్నారు అని చెప్పినప్పుడు కూడా ఎవరు లేరు అంటారు. కానీ తండ్రి ఎవరున్నారు అంటే అమ్మ పరిపూర్ణాచారి అంటారు. తండ్రి ఎవరు అంటే పరిపూర్ణాచారి అని అంటే ఇఫ్ ఇట్ అవుట్ అంటే ఇప్పుడున్న పొజిషన్లో మాట్లాడానంటే కంప్లీట్ పరిపూర్ణం అని అంటే ఎక్కడ కూడా ఆన్సర్ రాగి లేకుండా ప్రతి ప్రశ్నకి జవాబు ఉన్న వ్యక్తిని పరిపూర్ణం అంటారు. ఇప్పుడు ప్రకృతమ్మ అంటే ఆయన ప్రకృతికి పుట్టినవాడు, వీళ్ళిద్దరికి పుట్టినవాడే శివుడు అని అంటూ ఉంటారు. అప్పుడు తండ్రి ఏంటంటే మీకు అంటే ఆ విషయం మీకు తెలియాలి అని చెప్తున్నాము. ప్రతి పురుషుడు ఎక్కడ బలహీనపడతాడంటే అమ్మ కామం దగ్గర. గమనించాల్సింది ఇట్లాంటి వైల్డ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు శారీరకమైన సుఖం అనేసరికి దాని యొక్క వంతే వేరే ఉంటుంది. అంటే ఆ భోగం కోసమని ఉన్న భోగాలన్నీ కూడా అమ్మేసుకునే వ్యక్తులు ఉంటారు. లక్షల కోట్లు ఉన్న వాళ్ళు సున్నా అయిన వాళ్ళు ఉన్నారు అనుకోండి. పరమశివుడు ఏం చేశారంటే అమ్మ కామాన్ని ఆయన గెలిచాడు. ఇప్పుడు చూడండి షట్చక్రాలు ఉంటాయి మన ఈపులో చూపిస్తుంటే మనకు ఇట్లా అక్కడక్కడ చలనచిత్రాల్లో కానీ లేకపోతే ఏదైనా యోగా టీచర్స్ పెడతారు 1 2 3 4 అని 10 కన్నా చూపిస్తారు. అంటే నవగ్రహాల రూపం చూపిస్తారు 1 2 3 9 గ్రహాలు. పరమశివుడు ఏం చేశారంటమ్మా వీర్యస్ఖలనం అనేది జరిగేటప్పుడు మనిషి ఎంతటి తృప్తిని అనుభవిస్తాడో అది నేను అనుభవించకూడదు. ఎందుకు అనుభవించకూడదు అంటే నేను ముల్లోకాలని ఏలే దాతని, ప్రాణదాతని, నేను సమస్త జీవులను చూసే ఒక మహాప్రక్రియని. నేనే ఏదైనా చెడు ఆలోచనతోనో ఇంకేదైనా ఆలోచన, ఇప్పుడు మానవులు చూడండి అమ్మా ఏదో ఒక సందర్భంలో నిగ్రహాన్ని కోల్పోతారు, ఎవరో ఒకరు ఏదో ఒక రూట్ ఉంటుంది. అలాంటిది ఏది కాకూడదు అన్న ఉద్దేశంగా తండ్రి ఏం చేశారంటే అమ్మ శరీరాన్ని వెనక్కి తీసుకెళ్తాడు మళ్ళీ పైకి. ఒక చిత్రపటంలో తండ్రిది భూతనాథుడు వైద్యనాథుడు అన్న దగ్గర వచ్చే సందర్భంలో ఆయన ఈ జ్ఞానాన్ని అంతా వెనక్కి తీసుకొస్తాడు పైకి. తీసుకొచ్చి దాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెడతాడు. దీన్ని మహాజ్ఞానం అంటారు, పరిజ్ఞానం అంటారు. అంటే తండ్రి
మనిషి అంతిమ స్థితిలో ఇదే ఆనందం అనుకుంటారు కదమ్మా, ఆ అంతిమ స్థితి ఆనందాన్ని ఇక్కడ బంధించాడు. అంటే జ్ఞానాన్ని బయటికి పోనీయలేడు తండ్రి. ఆ జ్ఞానాన్ని కాపాడగలిగిన వాడు విభిన్నంగా చూస్తాడు. మళ్ళీ దాంట్లో 2 రకాలు చెప్తానమ్మా. ఇప్పుడు జరుగుతున్న పాపాలు పుణ్యాలు ఇవన్నీ చూడడానికి తండ్రి కళ్ళే తెరవద్దు. ఎందుకంటే ఆయన కళ్ళు తెరిచినప్పుడల్లా పెద్ద పెద్ద భూకంపాలు, పెద్ద పెద్ద అగ్నికి సంబంధించిన పెద్ద పెద్ద ప్రళయాలు వచ్చాయి కదా. అందుకని తండ్రి ఏం చేశారంటే కళ్ళు ఎప్పుడు కూడా తెరవడు. చాలామందికి తెలియాలి అని చెప్తున్న మహాశివరాత్రి అమ్మా, తండ్రి కళ్ళు మూసుకొని ఏం చేస్తాడు? నా కామెంట్లలో చాలామంది అడిగారు, ఎప్పుడు కళ్ళు తెరవడు, అసలు ఉన్నదా ఆ సందర్భం, ఎప్పుడు ఇలానే ఉంటాడు అంటే, తండ్రి ఇలా ఉంటున్నప్పుడు ఏం చేస్తాడంటమ్మా, ప్రతి కడపలో ఏం జరుగుతుందో వింటాడంట ఇలా పెట్టుకొని. ఇప్పుడు ఆపదలో నిజమైన ఆడపిల్ల ఉందనుకోమ్మా, ఆపదలో నిజమైన ఒక యువకుడు ఉందనుకో, సడన్గా ఒక వ్యక్తి వచ్చి కాపాడతాడు. అక్కడ మనం విన్నాం ఇలాంటి ఎన్నో కదా. ఆ వ్యక్తి ఈ వ్యక్తి అంటే అక్కడ జరుగుతున్న ప్రతి కడపలో ఏం జరుగుతుందో అని వినడానికని పరిపూర్ణంగా కూర్చుంటాడు ఇలా. అంటే ఆయనను చూసి యోగా పుట్టింది కదా, ఆయనను చూసే ధనవంతరి పుట్టింది కదా, ఆయనను చూసే వైద్యం పుట్టింది కదా, భూతం తర్వాత ప్రేతం ఘోరం అఘోరం ఇన్ని ఉన్నవాడు మరి ఎంత కాన్సన్ట్రేషన్లో కూర్చోవాలి ఆలోచించండి. ఇక్కడ ఒక చిన్న విషయం గురువు గారు, మీరు అఘోరం అన్నారు కాబట్టి నాకు తట్టిన విషయం, ఈ లోకంలో ఈ కలికాలంలో అఘోరాలు శివుని ప్రతిరూపాలు అని నమ్మేవాళ్ళు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అఘోరాలను కలిసినప్పుడు కూడా నేను చాలా మందిని ఒకళ్ళిద్దరిని కలిసినప్పుడు కూడా అహం బ్రహ్మాస్మి అని మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అది ఎంతవరకు నిజం అంటారు ఈ మహాశివరాత్రి పర్వదినాన మీరు చెప్పండి. అహం బ్రహ్మాస్మి అని అంటే విషయం ఏదో తెలుసుకోవాలి. అహం శివం అని కూడా అంటూ ఉంటారు చాలా. శివభక్తుల్లో ఎలాంటి వాళ్ళంటే అమ్మా, శివుడికి తప్పితే ఇంకెవరికి వినరు. మా విషయం కూడా అంతే. మేము మహాముక్కంటికి తప్పితే ఎవరికి తల ఉంచాం. నేను ఎంత పెద్ద వ్యక్తి వచ్చినా ఏమొచ్చినా నేను మనిషిలాగానే చూసి మాట్లాడతాం. కానీ మా కంఠంలో అంటే మా కంఠంలో ప్రాణం ఉన్నాగా మా ఉద్దేశం ఏంటంటే నేను ఇంతవరకు ఎవరు కాలు మొక్కలేదు. ఎంత పెద్ద గురువు వచ్చినా నేను కాలు మొక్కను, ఎంత పెద్ద 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 పీఠాధిపతులు వచ్చినా నేను కాలు మొక్కను. ఇక్కడ పెట్టే హరహర మహాదేవ అంటే తల ఉంచుతాం. శివభక్తులకి ఏముంటుందంటమ్మో, మేము మా తలని శివుడు ముందే ఉంచాలి, జగన్మాత పార్వతీమాత ముందు కూడా మేము ఉంచాం. సిస్టంలోకి వెళ్తే అంటే పద్ధతిలోకి వెళ్తే జగద్గురు ఆది శంకరాచార్యులు ఇచ్చిన మహా నియమాలు ఏం తెలుసా అమ్మ, పరిపూర్ణమైన పూజ శివుడిది ఏది అని అన్నప్పుడు ఘోరం కంటే అంటే మీరు అఘోరం కంటే ముందు నాగసాధు తత్వం పుట్టింది. నాగసాధు ఎవరిని పూజిస్తాడు తెలుసా అమ్మ? సూర్య భగవానుడిని మొట్టమొదట, రెండో శిశి జగన్మాత మహంకాళిని అంటే పార్వతీమాతని, 3 వినాయకుడిని, 4 మహాశివుడిని, 5 మహావిష్ణువుని. వీళ్ళని పూజిస్తారు నాగసాధువులు. అఘోరాలు కేవలం శివుడిని పూజిస్తారు, కంప్లీట్ శివుడినే. ఇంకా ఆయన వాళ్ళది అర్ధనారీశ్వర తత్వం ఉండదు. ఇక శివుడే బోలా శంకర్ జై బోలే అని కూడా పోవడమే వాళ్ళకంతే. వాళ్ళు తత్వం. వీళ్ళు ఏం ఆలోచిస్తారంటే మీరు అన్న మాటలో అహం బ్రహ్మాస్మి అని అంటే బ్రహ్మాండాన్ని నడుపుతున్న పరమశివుడి యొక్క మహాభక్తులము మేము కదా. అహం మాకు కాకపోతే మీకుంటుందా? మేము పిలిస్తే భూతనాథుడు పలుకుతాడు. మానవ శరీరాలు మీరెంత, మా శరీరాలని మా ఆత్మలని ఆధీనంలో పెట్టుకున్న పరమశివుడి యొక్క మహాభక్తులమని వాళ్ళనే మాటలు ఇది వివరణ. కానీ వాళ్ళు ఎవరు అభాగ్యుల మీద అనరు తల్లి. ఎవరైనా జిల్లా మీరు అన్నట్టుగా రెడిక్యులస్గా బిహేవ్ చేసేటల్లో కొంచెం ఏదైతే కొంచెం ఇమ్మోటల్గా మానవత్వం చెల్లించిన వాళ్ళ దగ్గరనే త్రిశూలాన్ని చూపించు, వాళ్ళ దగ్గర ఆయుధం చూపించు అంటారు. అంతేగాని సాదా సీదాగా మామూలుగా రోడ్డు వాళ్ళ దగ్గర అహం బ్రహ్మాస్మి అనే సందర్భాలు లేవు తల్లి. కాబట్టి ఏంటంటే శివభక్తులకి అహం ఎక్కువ, అహంకారం కాదు. అహం అంటే వి నో ఎవ్రీథింగ్ అండ్ వి నో హౌ టు జస్టిఫై ద పీపుల్స్ అండ్ వీఆర్ అంటే వాళ్ళు చేస్తున్నది ప్రేయర్ ఎవరికి అని అంటే ఎటర్నిటీ పవర్. అంటే అంత శక్తివంతమైన పూజించినందుకు ఆ మాత్రం మరి గౌరవం ఉండదా? ఇప్పుడు నాకు బయట ఉన్న మార్కెట్లో ఏంది కోపం ఉన్నది, శివరుద్ర సాధువుకి అని అంటారు. కోపం మరి అతను మాట్లాడడానికే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే మాట్లాడిన దాంట్లో పవిత్రత, పటిష్టత, న్యాయం చూసడంలో ఏమవుతుందంటే అమ్మ మనం ఎంతటి మహాభక్తులమో తెలుస్తుంది. ఊరికి వచ్చిన వాళ్ళని చూస్తామా తల్లి? దుయ్యడానికి ఉన్నామా? ఇది దిస్ కాల్డ్ మార్కెట్, ఇదేమన్నా సూపర్ మార్కెటా లేకపోతే ఏమంటారు షేర్సా? అలా కాదు కదా తల్లి. సో మీరన్న ప్రశ్నకి జవాబు దొరికింది అనుకుంటున్నాం. అయితే గురువుగారు, మా ఈ మహా శివరాత్రి పర్వదినాన మామూలుగా రుద్రాక్ష అనగానే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రుద్రాక్షను వేసుకుంటారు. కొంతమంది పంచముఖి అంటారు, ఏకముఖి అంటారు. ఇలా అసలు రుద్రాక్షలు ఎవరు వేసుకోవాలి, దాని యొక్క విశిష్టతను వివరిస్తూ ఈ రుద్రాక్ష యొక్క మహిమ ఏమిటి చెప్పండి. రుద్రాక్షలే లేవనుకుందాం ప్రపంచం మొత్తంలో. అసలు చెట్లు
కొన్ని రకాల చెట్లు ఉంటాయి, 27 నక్షత్ర జాతుల చెట్లు. మనిషి చనిపోయినప్పుడు దీనికి పెళ్లి చేద్దామంటారు, యుక్త వయసు చనిపోయినప్పుడు దీనికి పెళ్లి చేద్దాం, ఇలా కొన్ని చెట్లు ఉంటాయి. రుద్ర అసలు ఎక్కడి నుంచి వచ్చింది? అక్షు అంటే రుద్ర అనేది పరమశివుడి యొక్క ఉగ్ర రూపం తల్లి. రుద్రుడు అని అనేది మన దగ్గర ఆయన రుద్రమంత్రంలో కూడా చదువుతూ ఉంటాం. అక్షు అంటే కన్నీటి చుక్క, పరమశివుడు. ఇది చాలా స్పష్టమైన ప్రశ్న. రుద్రాక్షల టాపిక్ ఏంటంటే మనం ఆల్మోస్ట్ 1 అవర్ పైన మాట్లాడవచ్చు, కానీ దాన్ని కుదించి చెప్పుకోవాల్సిన అవసరం. సతీదేవి తండ్రి దక్షుడు చేసిన మహాయజ్ఞానికి వెళ్ళేటప్పుడు పరమశివుడు అంటాడు, పార్వతి పిలువని పేరంటానికి వెళ్ళకూడదు అంటే, లేదు లేదు నాదా, నా తండ్రినే కదా దక్షుడు, నన్ను పిలిచాడు, లోకమంతా పిలిచి నన్ను మర్చిపోయాడేమో పిలవకుండా. యాక్చువల్లీ దక్షుడి యొక్క ఉద్దేశం వల్ల ఏంటంటే అమ్మా, దక్షుడు పరమశివుడిని అవమానపరచడానికని చేస్తుంటాడు దక్షయజ్ఞం. ఎందుకంటే అగ్ని యజ్ఞం జరిగేటప్పుడు దక్షుడు ప్రజాపతి కాబట్టి అందరూ ఆయనని వచ్చినప్పుడు మొక్కుతూ ఉంటే శివుడు ఏం చేస్తాడంటే, ఆయన ధ్యానంలో ఉంటాడు, ఆయన ముల్లోకాధిపతి, నా అల్లుడే నాకు గౌరవం ఇస్తలేడు అని చెప్పి ఒక పొగరుతో ఈ యొక్క హోమాన్ని చేసినప్పుడు అమ్మ అంటది పార్వతీమాత, నేను వెళ్తాను అంటే, నిన్ను పిలవడం మర్చాడేమో తండ్రి అది అన్నప్పుడు, వలదు మాత వెళ్ళకూడదు, నీ యొక్క తండ్రి యొక్క ప్రేమని నేను అర్థం చేసుకోగలను, కానీ ఇప్పుడు నీ తండ్రి కాదు అక్కడ హోమం చేస్తుంది, నా మీద పగతో ప్రతీకారముతో ఒక చర్య కోసం అని చేస్తున్నాడు అంటే, అమ్మ లేదు మా నాన్నని నేను మెప్పించగలనని వెళ్ళిన ఆ తరుణం చాలా చాలా వివరంగా వివరించబడింది దేవి పురాణంలో. అమ్మ వెళ్తుంది, ఎంత చెప్పినా వినడు, ప్రారంభించండి అని అంటాడు. అక్కడ చంద్రుడు కూర్చుంటాడు, సూర్యుడు కూర్చుంటాడు, అందరు దేవుళ్ళు, ఇంద్రుడు అందరు కూర్చొని ఇక మొదలుపెట్టే సమయానికి నా ప్రాణనాథుడు ముల్లోకాధిపతి లేని ఒక యజ్ఞమేనా నాన్న, అలాంటి యజ్ఞంలో మీరు ముల్లోకాధిపతికి అమర్యాద చేస్తున్నారు కదా, నేను ఇక్కడే ఈ అగ్నికి ఆహుతి అవుతాను నువ్వు చేస్తున్న యజ్ఞంలో అని తల్లి అక్కడికి కాలుతుంది. ఆ కాలిన తరుణాన్ని పరమశివుడు చాలా 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 వివత్సంగా అక్కడ ప్రమద గణాలని, శక్తులని, అష్టభైరవులని, అష్టకాళికలని పంపి దక్ష యజ్ఞం మొత్తం ధ్వంసం చేశారండి అని అన్నప్పుడు తండ్రి లేసే ఆ తరుణం ఎలా ఉంటుంది తెలుసా అమ్మ, భీకరమైన ఆ కోపం చూడలేక తల్లి అర్ధభాగాన్ని ఇచ్చాడు శరీరంలో కదా, పార్వతి అని తండ్రి ఒక్కసారి గట్టిగా లేచి వచ్చి అక్కడికి వచ్చి అమ్మని ఇలా పట్టుకుంటాడు. ఈ ఎడమ భుజం మీద వేసుకున్నప్పుడు తండ్రి ఒక్కసారి చెప్పిన మాట వినలేవు కదా అని అన్నప్పుడు ఈ కన్నీటి నుంచి పడ్డ ఆ రుద్ర, ఆ ఏడ్చిన అక్షు కన్నీటి బొట్టు పడ్డప్పుడు మొలిచిన చెట్టు అంటే అక్కడ పుట్టింది మొదట. దానికి ఆది ఎక్కడి నుంచి వచ్చింది రుద్రాక్షలకి అంటే, ఆ తండ్రి చేసిన ఆ తరుణంలో దేవాది దేవతలు తండ్రి పీలుస్తున్న ఆ ఊపిరి ఏం చేయబోతున్నాడు అని చెప్తే అక్కడికి అక్కడ పారిపోతాడు. ఇక ఆయన వచ్చేసేసరికి భూమి కంపిస్తుంది. తర్వాత ఇక్కడ నీళ్లు అన్నీ ఆగిపోవడం చేత మహాశివుడు ఏం చేస్తారు, మహావిష్ణువు ఏం చేస్తారు, తండ్రినైతే ఆపలేము అని పార్వతీమాతని ఆ సుదర్శన చక్రంతో ముక్కలు చేస్తే పార్వతి అని పట్టుకోలేక తండ్రి విలవిలలాడిపోయిన ఆ తరుణమే అష్టాదశ శక్తిపీఠాలు మన దగ్గర ఉన్నాయి వివరించి. తండ్రి ఏం చేస్తాడు, అలా ఒక అక్షు పుట్టిందమ్మా మన దగ్గర. పుట్టిన తర్వాత మన్మధుడిని తండ్రి శిక్షిస్తాడు. మన్మథ బాణం వేసి, ఎవరో ఈయన గారు రతీదేవి, మీకు బహుశా ఒక నాలెడ్జ్ ఉండొచ్చు, మన్మధుడి భార్య పేరు రతీదేవి. ఈ రతీదేవి ఆయన గారు సంధ్యా సమయంలో కొంచెం రొమాంటిక్గా తిరుగుతూ ఉంటారు. ఆ సందర్భంలో తండ్రి ఒక దగ్గర పుట్టలాగా అయి కూర్చొని ఉండడం చేత వీళ్ళిద్దరూ హాస్యంగా తండ్రి వైపు బాణం వదులుతారు. ఒక్కసారి తండ్రికి కోపం వస్తుంది, ఎంతటి అహంకారం నీకు, ముల్లోకాధిపతినైన నన్నే నీవు నీ యొక్క మన్మథ బాణం వేసి అడ్డుకుంటావా అని చెప్పి, ఏ రతినైతే చూసి నీవు ఆనందపడుతూ ఉన్నావో ఆ రతీదేవి అని చెప్పేసి ఆ మాట అనుడే తండ్రి అనుభవించదుగా కానీ మన్మథుడిని తీసేసుకుంటాడు శరీరంలో నుంచి. రతీదేవి వచ్చి, తండ్రి మీరే మమ్మల్ని ఆశీర్వదించారు ఒకానొక సందర్భంలో, ఈరోజు మీరే నాకు ఇష్టమైన వాడు, నా కోసమే ఉన్న మన్మథుడి ప్రాణం తీసేస్తారా అని ఈవిడ పడుతున్న ఆ బాధ ఎంతటి ముచ్చట ఉంటుందంటే అమ్మ, పరమశివుడు ఏడుస్తాడట. ఆ ఏడ్చినప్పుడు తండ్రి కన్నీటి ఆ యొక్క అక్షులు 7 పడతాయంట కింద. ఎందుకంటే 7 జన్మల బంధమని ఆశీర్వదిస్తేవి కదా, ఈరోజు మరి నా యొక్క పెనిమిటిని తీసుకుంటా ఉన్నప్పుడు తండ్రి ఆశీర్వాదం, మళ్ళీ నీ పెనిమిటి బతికే ఉంటాడు, భూలోకములో కామరూపంలో మన్మధుడై బతికే ఉంటాడు అని చెప్పిన ఆ సందర్భం గుర్తు చేసుకున్నప్పుడు 7 ముఖాల రుద్రాక్ష పుట్టినది, పంచముఖి రుద్రాక్షలు.
బ్రహ్మ యొక్క తలని తీసిన సందర్భంలో బ్రహ్మ కపాలము కింద పడకూడదు అని చెప్పేసి పరమశివుడు కపాలాన్ని ఇలా తీసుకుంటున్నప్పుడు బ్రహ్మ రాతలు రాయమని పుడితే నోటి ద్వారా అబద్ధాలాడతావా అని అన్నప్పుడు తండ్రి పట్ట యొక్క సందర్భం పంచముఖి, అలా అమ్మ అష్టముఖి, అలా నవముఖి, ఇలా అన్ని మన దగ్గర నానుడిలో 32 రుద్రాక్షలు ఉన్నాయి రకాలే. ఏకముఖి రుద్రాక్ష మొట్టమొదటి పుట్టింది ఏకముఖి రుద్రాక్షనే. అసలు దాన్ని వేసుకోకూడదు మానవ శరీరం ఎత్తిన వాళ్ళు. ఎందుకు? బాధలు, బంధాలు, ఏడుపులు, శత్రువులు వీళ్ళందరూ ఉండడం చేత ఏకముఖి శ్రేయస్కరం కాదు శరీరానికి. ఎందుకు శ్రేయస్కరం కాదు అంటే అమ్మ, ఎవరైనా ఒక అవకాశం ఉంటే బాగుంటుంది ఎదురు చూస్తారు. ఉదాహరణకి ఏదో స్ట్రోక్ వచ్చింది అనుకో, గండం వచ్చింది అనుకోండి, ఒక అవకాశం ఉండాలని ఆలోచిస్తాం కదా. ఈ ఏకముఖి ఉంటే ఏమవుతుందంటే తండ్రి వచ్చి మళ్ళీ వెళ్ళలేడు అనమాట. అదే ద్విముఖి కానీ, చార్ముఖి కానీ, పంచముఖి కానీ, అష్టముఖి ఇట్లుంటే ఏమవుతుందంటే అమ్మ, వీ కెన్ గో టు అదర్ డోర్, ఇట్లా వచ్చి వెళ్ళిపోవచ్చు, అంటే గండం ఎక్కియచ్చు. అందుకని వేయకూడదు. ఇది కేవలం ఎవరు వేయచ్చు అంటమ్మా, దీక్ష నియమాలను నిబంధనలను పాటిస్తున్న సాధువు తత్వంలో ఉన్న సాధువులు మాత్రమే. మీరు ఇందాక అన్నారు అహం శివం అని, ఆయన శరీరంతో ఉన్న శివుడి కోసమే, ఆయన చనిపోయిన శివుడి కోసమే కదా వాళ్ళు వేయాలి. వాళ్ళపైన కొన్ని శక్తుల యొక్క ప్రభావం ఉంటుంది, కుటుంబాల్లో ఉన్న వాళ్ళు వేయకూడదు. పంచముఖి మాత్రమే వేస్తే మనకి పంచభూతాల అధిపతిని పెట్టుకున్నట్టు, దానివల్ల కొన్ని ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతూ ఉండడానికి అని చెప్పి వాడుకలో అమ్మ 22 రకాల రుద్రాక్షలే ఉన్నాయి. పరమశివుడి శరీరాన్ని తాగి రావడం చేత ఒక రుద్రాక్ష వేసుకున్న వాడిని శివభక్తుడు అని అంటే, వాళ్ళంతా రుద్రాక్షలు వేసుకున్న వాడిని ఏమనాలనేది శాస్త్రం వివరిస్తుంది. కాబట్టి శివుడి యొక్క శక్తి అది. రుద్రాక్ష పుట్టింది శివుడి ద్వారా. అలా ఇప్పుడు ఆడవాళ్ళు వేసుకుంటున్నారమ్మా, మగవాళ్ళు వేసుకుంటున్నారు, ఎవరైనా వేసుకుంటున్నారు. కానీ రుద్రాక్ష వేసుకొని చేయకపోవాల్సిన పని ఒకటి, స్త్రీ పురుషులు శారీరకంగా కలిశారనుకో తల్లి, భార్యాభర్తలు, పవిత్ర బంధానికి విలువ. ఎక్కడైతే రెండో ఆలోచన వస్తుందో అక్కడ వీరభద్రుడు అవుతాడు. ఆయన రుద్రాక్షలు ఇక్కడే పెట్టుకున్నాం మరి ఇప్పుడు ఆల్రెడీ. కాబట్టి ఇది దరిద్రం. అక్రమమైన ఆలోచనలు రుద్రాక్షలు పనిచేయవు. పవిత్ర బంధాలు మన దగ్గర రాసి ఉన్నాయి, దాని వివరణలు బాగున్నాయి, దాని విషయం వేరు. అంటే రుద్రాక్షలు చాలా మంది అడుగుతున్న కామెంట్లలో ఏంటంటమ్మా, రుద్రాక్షలు అపవిత్రమైతే అంటారు, భార్యాభర్తలు కలవకూడదా, మాంసాహారాలు తినకూడదా అని అంటారు. పరమశివుడు అనేది ఏంటంటే అక్రమమైన తిండి తినకూడదు అంటారు. అంటే దాని ధర్మం పరమధర్మం చాలా విలువైనది కదా. రుద్రాక్ష పవిత్రం ఎప్పుడవుతుందంటే దాంట్లో నువ్వు నిజంగా రుద్రుడు నన్ను నమ్మినప్పుడు అవుతుంది. రైట్ కదా తల్లి. అయితే ఈ మహాశివరాత్రి పర్వదినాన అసలు శివపార్వతుల కళ్యాణం జరిగిందా, లేదా ఆయన లింగరూపం దాల్చారా, ఎందుకు ఆయన లింగరూపం దాల్చడానికి గల కారణం ఏంటి, శివరాత్రి అనేది రాత్రి ఎందుకు అయింది, ఈ విషయాలన్నీ వివరించండి గురు. ఇప్పుడు సమాజంలో ప్రేమికులని ఉద్దేశిస్తూ, పెళ్లి చేసుకున్న వాళ్ళని ఉద్దేశిస్తూ చెప్పవలసిన ప్రశ్నే శివ కళ్యాణం ఎంత గొప్పదో. శివపురాణంలో మనం చదివితే మీరు అడిగిన అన్ని ప్రశ్నల జవాబులు ఉంటాయమ్మ. రుద్రాక్ష ఎలా పుట్టింది, కామధేనువు ఎలా పుట్టింది, గోత్రాలు ఎలా పుట్టాయి, ఇలాంటి వివరించినటువంటి దాంట్లో చాలా ముందుకు వచ్చాక ఒక 1000-1500 పేజీలు పోయిన తర్వాత శివుల కళ్యాణం ఎలా జరిగిందో వస్తుంది. శివ కళ్యాణమే చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మీరు అన్న శివపార్వతుల కళ్యాణం జరిగిన తరుణం నాకు తెలిసి భూమండలంలో ఎవరిది జరగలేదు, ఏ మండలంలో జరగలేకపోవచ్చు. ప్రేమ వివాహం. ప్రేమ వివాహానికి మొట్టమొదటి అర్థం అర్ధనారీశ్వరి తత్వం. సతీదేవి అంటే జగన్మాతకి ఎంతటి గౌరవం ఇచ్చాడు. ముఖం నుంచి కంప్లీట్ డైవర్షన్ చూస్తే ఎక్కడ కూడా అంత తక్కువ ఉండదమ్మా. అంతటి గౌరవం ఇచ్చిన మహాముఖంటి పెళ్ళి ఎలా జరిగిందో చూడండి. దక్షుడికి మరియు పార్వతీమాత తల్లికి శివుడు అసలు ఎట్టి పరిస్థితుల్లో నచ్చడు. ఎందుకంటే ఎవరు నచ్చుతారు తల్లి? సహజంగా మనం అబ్జర్వ్ చేస్తే ఒక ఆడబిడ్డ ఎలా చేయాలంటే అమ్మా, కంప్లీట్గా దుస్తులు చూస్తారు, శాలరీలు చూస్తారు, లేకపోతే ఆయన బాగున్నాడో చూస్తారు, ఎత్తు పొడుగు చూస్తారు కదా. ఈయన గారికి ఏమో ఒళ్ళంతా మరి విభూది వేసుకొని, ఇక్కడ ఒక సర్పం వేసుకొని, ఇక్కడ ఒక చర్మం వేసుకొని, ఇక్కడ ఆయుధాలు పెట్టుకొని, పోనీ ఆయుధాలన్నీ పెట్టుకొని ఏదన్నా మంచి ప్రిన్సిపల్ సెక్రటరీలో కూర్చున్నాడు అంటే డైరెక్ట్గా వచ్చి శ్మశాన వాటికలో కూర్చున్నాడు. ఇవ్వరు కదమ్మా. దక్షుడు అంటాడు, నేను ఇవ్వను. ఇంత గారాల పట్టి నిన్ను ఇలా పెంచి నీవు పువ్వుల మీదే నడిస్తేనే కాళ్ళు కందిపోయేలా ఉన్న నీకు అద్భుతనాథుణ్ణి ఎలా ఇవ్వగలుగుతానని చెప్పి పార్వతీమాత అడుగుతున్న ఆ సందర్భంలో అమ్మ వివరిస్తుంది తండ్రి గొప్పతనం. ఎలా ఆయన గారి గురించి తక్కువ అంచనా వేస్తున్నారు తండ్రి.
ఆయన గారు ప్రాణనాథుడు, సకల లోకాలను ఏలిన మహాముఖండి ఆజ్ఞ లేనిదే ఒక జీవమే పుట్టదు. అలాంటి వ్యక్తులని ఆత్మ నుంచి శరీరం నుంచి మళ్ళీ ఆత్మ, ఆ ఆత్మ మళ్ళీ ఆయన దగ్గరికి రావాలనే మహాప్రక్రియలో కూర్చున్న మహాముఖంటిని తక్కువ అంచనా వేస్తారు. ఓహో వివరించు మరి నీ ప్రేమ గుడి గొప్పతనాలు అని అన్నప్పుడు తల్లి వివరిస్తూ ఉంటుంది. ఎంతటి గొప్పవాడు ఆ విశ్వాచారి, విశ్వాన్ని ఏలడానికి కూర్చున్న ఆ గొప్ప వ్యక్తి ఈరోజు మీరు నేను ప్రశ్నించేవాడయ్యాడా? ప్రకృతిలో ఉన్న ఒక చిన్న ఆకు కూడా కదలదు. కారణం ఎలా మీకు తెలుసా? బ్రహ్మ విష్ణువులు ఇద్దరు తగుతూ గొడవడుతూ ఉంటే నీవు గొప్ప నేను గొప్ప అని అంటూ ఉంటే అహంకారాన్ని పొడగట్టడానికని, అహంకారాన్ని ఇద్దరి మధ్యలో తీర్చడానికని అగ్నిస్తంభాన్ని మధ్యలో నుంచి పంపించి నేను మా ముఖంటిని మీరు ధైర్యంగా మీ యొక్క తెలివితో ఆ అగ్నిస్తంభాన్ని పట్టుకొని చూడండి అంటే ఆ కాంతిని చూడడానికి వెనుకగా జరిగిన ఆ సందర్భంలో ఆ కాంతిని ఇలా ముట్టుకుంటాడు వచ్చి. పట్టుకున్నప్పుడు వాళ్ళిద్దరూ చూసి అంటారు, ఆహా ఎంతటి అందగాడు, శరీరం మొత్తము దగదగదగదగదగా మెరుస్తున్న వెండి కొండలవాడు, నెత్తి మీదనేమో తలలో సిగలో వచ్చేసి చంద్రుడు, కంఠం కిందికి వస్తేనేమో సర్పము, ఆ కింది నుంచి రుద్రాక్షలు, నడుము దగ్గర ఆయుధాలు, ఇటు నుంచి వచ్చే గజాసురుడి చర్మం, పులి చర్మము, ఇవన్నిటికీ సరితూగనంతగా ఈయన గారు వచ్చి ఇంతటి కాంతివంతమైన అగ్నిస్తంభాన్ని చేతును పట్టుకోవడం ఏమిటి? ఈ ఆది అంతం ఎక్కడుందో మాకు తెలియకుండా మేము పైనుంచి కింద నుంచి అని తిరిగి వస్తే ఒక్కసారిగా కనబడిన ఉత్కంఠమైన కంఠం నీలకంఠుడుగా అని వాళ్ళ వివరణలకు వెళ్ళినప్పుడమ్మా తండ్రి ఒకసారి ఇలా కొడతాడు ఆ అగ్నిలింగాన్ని. కొట్టినప్పుడు మీరు ఎవరు అని అడుగుతారు కదా, మీరు అన్నారు లింగ ఉద్భవం అంటే ఏదో చెప్తున్నాం. అలా ఇలా కొట్టినప్పుడమ్మా ఆ అగ్నిస్తంభం ఇలా పెద్దగా ఉన్నప్పుడు 64 ముక్కలు అవుతుంది. 64 ముక్కలు అయినప్పుడు మొట్టమొదట ముక్క భూమండలం మీద పడ్డది సౌరాష్ట్ర సోమనాథేశ్వర ఆలయం. ఇప్పటికీ గాలిలోనే ఉంది శివలింగం, మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. నవ్ ఆల్సో యూ కెన్ సెర్చ్ ఇట్. వై వితౌట్ ఎనీ సపోర్ట్ అది ఎందుకు అలా తిరుగుతుంది గాలిలో అని చాలామందికి దర్శనం ఇయ్యరు. అంటే చాలామంది మతోన్మాదులు దాడి చేశారు ఆ గుడి మీద, ఏదో కనిపెట్టడానికో శక్తి తెలుసుకోవడానికనో అలా కనిపెట్టి చాలామంది అలసిపోయారు. ఇంకా సైంటిస్టులు రీసెర్చ్లనే ఉన్నారమ్మా. మొట్టమొదట భూమండలం మీద పడ్డ శివలింగం సోమనాథేశ్వర ఆలయం. అలా 64 లింగాలు పడ్డ దాంట్లో 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు తెలియదు. ఇప్పుడు తండ్రి లింగం నుంచి ఎలా ఉద్భవిస్తాడు? ఇది ముఖ్యమైన ప్రశ్న. నైట్ 12 గంటలకి ఎందుకు వస్తాడు? గమనించాల్సిన ప్రశ్న ఏంటంటే అమ్మా, మహాముఖంటిని ముల్లోక అధిపతి అని మీరు నిరూపించండి అన్నప్పుడు తండ్రి ఎలా నేను ముల్లోకాధిపతిని అయ్యాను, సకల ఆత్మల కలయిక నా శరీరంలో నుంచి ఏ విధముగా వచ్చిందంటే తండ్రి రూపం ప్రపంచానికి పరిచయం చేసినప్పుడు వచ్చిన ఉద్భవ సమయం అది. ఓకే, అంటే ఇప్పుడు తండ్రి ఏం చూపించాడు అక్కడ? నేను రథసారథిని చూపించలేడు అక్కడ, నేను మీకంటే శక్తి ఎక్కువ ఉందని చూపించలేడు అక్కడ. వాళ్ళల్లో ఉన్న అహం పొడగొట్టిన తర్వాత జీవ ప్రక్రియ ఏ విధముగా వచ్చింది అని అంటే నా వల్ల వచ్చింది అని తండ్రి కనబడుతున్న ఆ మహా సందర్భమే అరుణగిరి ప్రదక్షిణ. ఈ సందర్భం జరిగిందంతా అరుణాచలంలో. అందుకనే అరుణాచలం ప్రత్యేకత వేరు. అరుణాచలంలో జరిగిందంటారు బ్రహ్మ విష్ణువుల తగాదు. తండ్రి వచ్చి అక్కడ వారిద్దరిని ఇది కాదు అలా కాదు ఇలా కాదని వివరించారంటారు. అరుణాచల క్షేత్రంలో శివరాత్రి చాలా బాగా చేస్తారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో లింగ ఉద్భవం అయినాకమ్మ పెళ్లి ప్రక్రియకు వస్తే పార్వతీమాత ఎన్ని పరిస్థితులు చెప్పినా ఒప్పుకోకపోవడం చేత తండ్రి గురించి గొప్పగా చెప్పిన తర్వాత పార్వతీమాత తల్లి ఏమంటుందంటే అమ్మ సరే నీ ఒప్పుకుంటున్నాను బిడ్డ, నీకు నచ్చాడు కాబట్టి ఒక్కసారి మరి మా కోసమని దుస్తువులు వేసుకొని వజ్రాలు వైడూర్యాలు ఆ పట్టు వస్త్రాలు వేసుకొని రమ్మను అని అన్నప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్తుంది నిన్ను ఇలా రమ్మంటున్నారు మా వాళ్ళు అని అన్నప్పుడమ్మా ఆయన గారు వస్తున్న ఆ తరుణం చూడాలి. ఒకసారి సిద్ధమై వస్తుంటాడు నడుచుకుంటూ అక్కడ. ఎలాంటమ్మా శివపార్వతుల కళ్యాణం చూడాలి అంటే శివుడి కంటే ముందు లోకాధిపతులు వస్తారు. బ్రహ్మ విష్ణువు మిగతా దేవతలందరూ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే అమ్మా బ్రహ్మ విష్ణువులేమో ఒక దగ్గర నుంచి వస్తారు తల్లి. ఇంకా దేవాది దేవతలందరూ లక్ష్మీ స్వరూపము, తర్వాత నారద మహాముని వర్యులు, ఇక్కడ సప్త ఋషులందరూ కలిసి పెద్దగా రథాలు
శివుడి పెళ్లి గురించి గొప్ప గొప్పగా వస్తూ ఉంటారు వాళ్ళు. అంటే తండ్రి పెళ్లి అంటే మరి ఆ విధమైన ఇప్పుడు బారాత్ అంటాం కదా ఇక్కడ మనం, అంటే ఒక హడావిడి, ఆ హడావిడికి వస్తుంటారు వాళ్ళంతా. వస్తున్నప్పుడు ఇక తండ్రి సరే పార్వతి నీకోసం నేను వస్తానులేండి, మీ అమ్మా నాన్నలు మెచ్చాలి కదా నన్ను అని తండ్రి వస్తూ ఉంటాడు. ఇంకా మొత్తం వాళ్ళంతా వజ్రాలు వైడూర్యాలు అన్ని పట్టుకొని ఇంకా బారెడు ఎత్తు కదమ్మా వస్తూ ఉంటాడు. ఇక అందరూ అంటారు ఆహాహా ఎంతటి అందగాడు శివుడు, పార్వతీమాత చాలా చక్కటి వాడినే చూసింది అది ఇదని అంటూ 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 ఉంటే ఇంకా దక్ష ప్రజాపతి ఉన్న ఇంటి దగ్గరికి రాగానే ఇంకా మామయ్య మరియు అత్తమ్మలు ఎదురు చూస్తారు కదా అల్లుడు ఎలా ఉన్నాడని. ఈ అత్తకి ఏం చేస్తుందంటే మా అల్లుడు అంత అందగాడంట అని అందరూ అంటుంటే ఈవిడకి వినబడగానే అంతటి అందగాడిని పార్వతి ప్రేమించిందా, అంతటి అందగాడు మా ఇంటికి అల్లుడా అని చెప్పి ఒకసారి ఆ అమ్మ ఆ సందర్భాన్ని చూస్తే ఇటు చూసి అటు చూసిన తర్వాత అర్ధగంట తర్వాత తండ్రి కనబడతాడు. అంతమంది ఉంటారు తండ్రి కనబడే అడ్డు. ఒకసారిగా చూసేవారికి అమ్మ తండ్రి ఎలా కనబడతాడు అంటే ఒక్కసారి ఆమె చూసి మా అల్లుడు ఎలా ఉన్నాడు అని చూడగానే పరమశివుడు ఈ చేతిలో కుడి చేతిలో కంచం ఉండి ఎడమ చేతిలో త్రిశూలం పట్టుకొని ఇలా అడుక్కుంటూ వస్తున్నట్టు కనబడతాడు. అందరికేమో వీరుడులా కనబడతాడు, అందరికేమో వజ్రవేడులా కనబడితే అత్తకు మాత్రం భిక్షగాడిలా కనబడితే ఈవిడ నా కుంపం ఉంచింది. ఈవిడ పార్వతి ఆఖరికి అట్లా అదే వేషంతో వస్తున్నాడు, భిక్షగాడిలాగే వస్తున్నాడు, నువ్వు నన్ను మోసం చేసావు అంటే లేదు లేదమ్మా అంటే లేదు అలానే వస్తున్నాడు అని అంటే అప్పుడు పార్వతీమాత అంటది నాకు అర్థమైందమ్మా నా తల్లి, నేను ఇష్టపడ్డాను కదా కాబట్టి నీకు బిచ్చగాడిలాగానే కనబడతాడు. అల్లుడిని నువ్వు చూస్తేనేమో ఆయన నీకు మహారాజులా కనబడతాడా, నేను ఇష్టపడ్డాను కదా నా కన్నులతో చూడొచ్చు కదా ఒక్కసారి ఎంతటి వీరుడో ఎంతటి మహావీరుడో అని అంటారు. కలియుగంలో చూడండి ఇప్పుడు అత్తకి నచ్చితేనే అల్లుడు, ఒకవేళ పుసుకున్న బిడ్డకి నచ్చిండే అనుకోండి అల్లుడు కద్దరి చెట్లు చూసినా బిచ్చగాడే. ఇప్పుడు ఉన్నదా లేదా, అందుకే ఇందాక చెప్పింది మీకు అది సొసైటీకి చాలా అవసరపడుతుందని. ఇప్పుడు లవ్ మ్యారేజ్లలో ఉన్న ఎఫెక్ట్ అది. ఇప్పుడు అంటే రియల్లీ ఇట్ ఈస్ అంటే మనం అది కొంచెం సాడెస్ట్ మూమెంట్ అని కాదు, పరమశివుడికి ఏ తప్పలేదు ఈ పంచాయితీ, మానవులం మనం ఎంత మాత్రం. కానీ తండ్రి ఏం చేశాడు, ఒప్పించాడు, జగత్కారకుడు అయ్యాడు, వివరణలో గొప్ప గొప్పగా తీసుకొచ్చాడు. కాబట్టి అమ్మ సంసారం అనేది గెలవాలి అంటే మొదట మనసులని గెలవాలి. ఇంకోటి ఏంటంటే అమ్మ ఈ రోజులలో బిడ్డ కాపురాలని చాలా తల్లులు పాడు చేస్తున్నారు గారాభంతో. అల్లుడికి నచ్చదు, అల్లుడు చెప్పినట్టు బిడ్డ ఉండదు, అమ్మ చెప్పినట్టు మాత్రమే ఉంటది. ఇప్పుడు ఈడ వ్యవహారమే అది, ఈయనకేమో నచ్చదు, ఎందుకంటే అల్లుడు చూసినా నచ్చదు అల్లుడికి. ఇలాంటి విషయాల వివరణలు శివపార్వతుల కళ్యాణం ఆ తర్వాత అంగరంగ వైభవముగా వాళ్ళు ఒప్పుకోరు. ఆఖరికి తండ్రి ఏం చేస్తాడు, తల్లిని తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకున్న ఆ తరుణం చాలా గొప్పది. అంటే శివపార్వతుల్లో కళ్యాణం జరిగిన రోజు కూడా ఇదే, బ్రహ్మ విష్ణువుల యొక్క తగాదు జరిగిన రోజు కూడా ఇదే, మనమందరము ఉపవాసం ఉండాల్సిన రోజు కూడా ఇదే. అంటే 3 సందర్భాలు కలిసి వచ్చే మహాతరుణం ఇది. కాబట్టి ఇప్పుడు బ్రహ్మ విష్ణువుల తగాదు అయితే మన మధ్యలో జరగలేదా, దేవాది దేవతల మధ్యలో జరిగింది అది విషయం. కానీ కళ్యాణం మాత్రం చేసే హక్కు మనకుంది, ఎందుకంటే ముల్లోకాధిపతి భూమండలానికి మనల్ని పరిచయం చేశాడు. కాబట్టి మరి తండ్రి పెళ్లి చేయాలి అంటే మీకు తెలుసా అమ్మ, శివభక్తుడని నేను చెప్పట్లేదు, ఫిబ్రవరి 15 కదా, డిసెంబర్ నుంచి 3 నెలలమ్మ యావత్ భారతదేశం మొత్తం గమనించి చూడు, ప్రతి ఒక్క పండగలాగానే జరుగుతుంది వాతావరణం. సభలు జరుగుతాయి, మాలలేస్తారు, అయ్యప్ప మాలలేస్తారు, దీక్షలు నియమాలు, కార్తీక మాసం ఆ మాసం ఈ మాసం అని శివరాత్రి వరకు అవుతుంది తల్లి. మరి శివుడి కళ్యాణం 3 నెలల ముందు నుంచే మొదలవుతుంది, మనకి తెలియకుండా మనం పార్టిసిపేట్ చేస్తాం అందులో. రైట్, ఎంత గొప్ప పండగ అమ్మ మనది, అది విషయం. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే గురువుగారు, మనకి ఆది దేవుడు అంటే శివుడే. అయితే మరి ఆది దేవుని యొక్క పూజలు ఆయన కుమారుడికి ఎందుకు? ఏదైనా మనం కార్యక్రమం చేసేటప్పుడు ముందుగా వినాయకుని పూజతో మొదలు పెడుతూ ఉంటాం. శివునికి ఎందుకు పూజ చేయకూడదు, వినాయకునికి ఎందుకు చెయ్యాలి పూజలు? ఆది దేవునికే కదా ముందు పూజలు చేయాలి, దానికి సంబంధించి చెప్పండి. ఆది దేవుడు అనే ముందులో విఘ్నేశ్వరుడు ఉన్నారు, అంటే సకల విజ్ఞానాలను కలిగించేవారు. ఇందులో అంతరార్థం ఏముందంటే అమ్మ 2 అంతరార్థాలు ఉంటాయి. అంటే నేను గణేశుడి పండుగ వచ్చినప్పుడు చెప్పాము, గజాసురుడికి పరమశివుడు అంటే చాలా ఇష్టం తల్లి. ఎంతటి ప్రేమ అంటే శివుడిని చూడకుండా ఉండలేడు ఆయన, శివుడు అంటే చాలా ఇష్టం. గజాసురుడు అంటే ఇక్కడ వినాయకుడు కాదు తల్లి, గజాసురుడు అంటే ఒక జంతువు రూపంలో ఉన్న ఒక రాజు అనుకోవచ్చు. ఒక రాజుకు ఒక కోరిక, దేవుడు శివుడినే ఇష్టపడ్డవాడు అనుకోవచ్చు. తండ్రిని ఒకరోజు తీవ్ర తపస్సు చేసి కోరుకుంటాడు గజాసురుడు. ఓం నమః శివాయ అని తపస్సు చేస్తే తండ్రి వస్తాడు, గజాసుర నీవు చేసిన తపస్సు మెచ్చి తిని
ఏమి నీ కోరిక అనగానే ఈయనంటారు, తండ్రి మమ్మల్ని మన్నించవలేను, మీరు మా గుండెలో కొలువై ఉంటే, మా గుండెలోనే మీరు ఉంటే, మీరున్న ఈ చోటు ఈ శరీరం ఎంతో పవిత్రమవుతుంది అని పూజించినప్పుడు తండ్రి అంటాడు, గజాసుర నీవు కోరిన కోరిక చాలా బలమైనదే, కానీ ఏ రోజైతే నేను నీ గుండెలో ఉన్నా అని కనిపెడతారో ఆ రోజు నీవు కాలం చేసేస్తావు గజాసుర అంటే, ఈయన అంటాడు భార్యడు శరీరం నాది, నన్ను ఎవరు కనిపెడతారు అనుకుంటాడు. తండ్రి తదాస్తు అని శరీరంలోపలికి పోతే దేవాది దేవతలందరూ మహాముఖంటి ఇగరాకపాయే అగరాకపాయే అని చూస్తే సంధ్యా సమయం అయినప్పుడు నా తల్లి పార్వతి మాత కూడా ఎదురు చూస్తుంది. విష్ణు మహానీయుడిని తల్లి అడుగుతుంది, ఇంతవరకు రాలేడు, ఎక్కడున్నాడో. తండ్రికి ముందే కొంచెం పంచాయతీలు ఎక్కువ ఉంటాయి కదమ్మా, ఎక్కడెక్కడ బైరాగి అంటారు, అంటే ఏదో ఒక పంచాయతీలో కూర్చుంటాడు. మళ్ళీ ఆ పంచాయతీ ఎట్లుంటుందటమ్మా మీరు గమనించాలి. అడవిలో అయినా కూర్చుంటాడు, నీళ్ళల్లో అయినా కూర్చుంటాడు, శ్మశానంలో అయినా కూర్చుంటాడు, ఏ చెట్ల మధ్యలో అయినా కూర్చుంటాడు. ఎందుకంటే ముల్లోకాధిపతి ఆయన ఏడ కూర్చుంటే అదే సింహాసనం. ఇలాంటిది ఏదైనా ఉందేమో, ఏదైనా సంహరణం లాంటిదేమో ఇబ్బందులు ఉన్నాయంటే తండ్రి దివ్య దృష్టి చూస్తాడు. చూసినప్పుడు తండ్రి ఏం చేస్తాడు, విష్ణు మహానీయుడు వెళ్ళి అంత సులభంగా తండ్రిని బయటికి రాలేము, రప్పించలేము. ఎందుకంటే ఈయన ఇష్టంగా పోయాడు అందులో. మేము పోయి రారా అని అనడం చేత రాలేడు. కాబట్టి గజాసురుని మెప్పిస్తే, గజాసురుడు నచ్చితే రావచ్చు అంటే నందీశ్వరులను తీసుకొని వీళ్ళందరూ బుడుబుక్కలో వేషంలో వెళ్తారమ్మా. అందరు లక్ష్మీమాత వీళ్ళందరూ వెళ్ళి అవి కొట్టుకుంటూ చేసుకుంటూ వాయించుకుంటూ అన్నీ చేస్తే ఇంకా గజాసురుడు ఒకటే నాట్యం చేస్తాడు. వీళ్ళందరూ ఓహో భలే వాయిస్తున్నారు వీళ్ళందరూ అని. కొద్దిసేపు అయిన తర్వాత వాళ్ళు చేసిన ఆ పరిచర్య ముగిసిన తర్వాత ఆహా మేము ఆనందపడ్డాము మీరు చేసిన ఈ యొక్క నాట్య మండలం అది ఇది అని చెప్పి వారిని ప్రశంసిస్తూ మీకేం కావాలో కోరుకోండి అని అంటారు. మహావిష్ణువు ఏం చేస్తాడు, ఒకసారిగా మాకు ఏమీ వద్దు గజాసుర, మీ గుండెలో కొలువైన శివుడిని పంపిస్తే చాలు అనగానే వాళ్ళకి అర్థమైపోతుంది, ఓహో వచ్చింది త్రిమూర్తులలో ఇద్దరు మూర్తుల అని కనిపెట్టేసిన తర్వాత మాట ఇచ్చిన తర్వాత తీసుకునే అధికారం వెనక్కి లేదు. అప్పుడు తండ్రి బయటికి రావడే ఇక్కడ గజాసురుడి యొక్క శరీరం మాట ఇచ్చిన ప్రకారంగా వదిలేస్తాడు. ఎందుకంటే నేను వెళ్ళిపోగానే నువ్వు కాలం చేస్తావు గజాసురుడు అని అంటాడు. అన్న తర్వాత జరిగే విషయం ఇదే సందర్భంలో తల్లి సంధ్యా సమయంలో స్నానాలు ఆచరిస్తూ ఉంటుంది. ఈ సందర్భం జరుగుతుంటుంది ఇక్కడ. తండ్రి అందరికీ పంపించిందమ్మ, తండ్రికి స్నానాలు అమ్మ స్నానం చేయకపోయినప్పుడు వినాయకుడిని పసుపుతో గంధంతో చేసుకొని పెట్టుకున్న సందర్భంలో అక్కడ ఉండండి అని చెప్పినప్పుడు తండ్రికి రూపం ఉంటుంది చిన్నగా. ఉన్నప్పుడు గజాసురుడి కోరిక ఏంటంటే అమ్మ మీరు మా గుండెలో కొలువై ఉండాలి, మీరు మా గుండెలో కొలువై ఉంటే మాకు గౌరవం ఉంటుంది అని అన్నప్పుడు తండ్రి చేసేది ఏంటంటే అమ్మ అప్పుడు ఆలోచన వస్తుంది. ఈ ద్వారం దగ్గరకు వస్తే ఈయన అడ్డు ఉంటాడు, అక్కడ గజాసురుడు కాలం చేశాడు, ఇప్పుడు ఈయన గారిని ఏం చేయాలి అనే రెండు వ్యూహాలు ఆలోచించి ఒకసారి తలని తీసేయడం జరిగితే మిగతా బ్రహ్మాది అధిపతులు చదువుతారు అలా ఇలా అలా అన్నప్పుడు మీరు వెళ్ళి తీసుకురండి అని అన్నప్పుడు అక్కడ ఈ గజాసురుడి యొక్క తల ఉండడం చేత తీసుకొచ్చి పెడతారు. పెట్టినప్పుడు ఇక్కడ రెండు పరిపూర్ణమైన స్థితులు ఏమవుతాయంటమ్మా, పార్వతీమాత కోరిక ఒకటి, నా కొడుకుని అంటే నీ కొడుకుని నువ్వు సంహరిస్తావా. లోకంలో తండ్రి ప్రతి తండ్రి కొడుకు కోరిక ఏం తెలుసా తల్లి, నా కొడుకు నాకంటే గొప్పగా కావాలి. ప్రతి తండ్రి కోరిక కదా. గణేశుడు అయ్యాడు అది, ఎందుకంటే తండ్రిని అడ్డుకున్నాడు, వెళ్ళనీయడు. ఆ ద్వారంలో తల తెగిపోతుంది కానీ తండ్రిని మాత్రం లోపడిపోయాడు. కాబట్టి ఈయనకంటే గొప్పవాడు కాబట్టి మళ్ళీ నా భక్తుడికి నేను మాటిచ్చాను అక్కడ కాబట్టి ఆ తలని ఇక్కడ పెట్టడం చేత ఇక పైనను నన్ను గెలిచిన నీవు నా సుపుత్రుడు అయిన తర్వాత నీకేదైతే ధూపదీప నైవేద్యాలు అవుతాయో వాటి వల్ల నన్ను అడ్డుకోవడం చేతనో నన్ను గెలవడం చేతనో నీకు అందిన తర్వాత నాకు అందుతాయి అని చెప్పిన వరాలలో చాలా వివరంగా రాసి ఉన్నాయి. మళ్ళీ ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క వరం ఇస్తాడు. సరస్వతి మాత నిన్న ఇస్తే మళ్ళీ పెళ్ళి కూడా తండ్రిది వివరంగా ఎలా జరుగుతుందో తెలుసాము. తండ్రి గణేశుడి పండుగ వచ్చినప్పుడు నేను చాలా వివరంగా చెప్తాను. తండ్రికి ఎవరు పిల్లని ఇవ్వరు. గణేశుడిని ఆ రూపాన్ని చూసి బ్రహ్మదేవుడే వచ్చిస్తాడు. బ్రహ్మ దేవుడు వచ్చి ఏమంటాడు తెలుసా, వినాయక ఇద్దరు పుత్రికలను నేను కంటాను, మీరు ఖచ్చితంగా వివాహం చేసుకోవాలి అని అన్నప్పుడు ఎవరు ఇవ్వకపోతే ఆయన తెలివిని మెచ్చి ఇద్దరిని ఇస్తారు. మన దాంట్లో రాసి ఉన్నది వివరంగా రాసి ఉందమ్మా, బుద్ధి సిద్ధి బ్రహ్మపుత్రికలు బుద్ధి సిద్ధి. ఇప్పుడు శుభం లాభం అని మీరు చూసారా ఎక్కడన్నా రాస్తూ ఉంటాం కదా. ఈ శుభం లాభము వినాయకుడు కొడుకులు, శుభము లాభం బుద్ధి సిద్ధి సకల వినాయకుడు అంటే ఆయన నుంచి ఇన్ని పుట్టాయి. మనకు తెలియకుండానే ఒకటే రాస్తాం శుభము లాభము అని. చూసారా, బుద్ధి సిద్ధితో ఎవరిని రాస్తున్నాం, కొడుకుల పేరు రాస్తున్నాం, ఎవరి కోసం రాస్తున్నాం, తెలివితో రాస్తున్నాం. ఎవరు ఇచ్చారు ఇది, మహా వినాయకుడు ఇచ్చారు. ఆయనకి ఎవరు శక్తి ఇచ్చారు, మహాశివుడు ఇచ్చాడు. కాబట్టి
ఆయన గారిని పూజించడంలో అర్థం ఉంది కదా తల్లి. కాబట్టి శివుడిని కాదు ఇక్కడ పూజిస్తుంది మనము, గౌరవాన్ని. మహాశివుడు భక్తుడికి ఇచ్చిన మాట కోసం ఎంతవరకు పోతాడు అనేది మార్కండేయ పురాణం ఎన్ని వివరించబడి ఉన్నాయి తల్లి. కాబట్టి శివుడు మానవుడు ఇచ్చే గౌరవాన్ని అందుకుంటాడు. కాబట్టి మానవులందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే భక్తుల కోసం బోలాశంకరుడు అయ్యాడు, నిజమైన బోలాశంకరుడు ఆయన. అదమ్మా విశేషం. రైట్. ఇక ఈ మహాశివరాత్రి పర్వదినాన అసలు సనాతన ధర్మం యొక్క విశిష్టతని వివరిస్తూ మనకి మామూలుగా శుద్రం లైక్ దట్ అంటే శుద్రం అశుద్రం అని మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఏమిటి దాని వివరణ వివరిస్తూ సనాతన ధర్మం ఎలా పుట్టింది, ఎక్కడ పుట్టింది, ఎందుకు సనాతన ధర్మం అనే పదాన్ని వక్రీకరిస్తూ చాలామంది మనలోనే ఉండటం నిజంగా విచారకరం అంటారా? మీరు ఏం చెప్తారు దానికి సంబంధించి చెప్పండి. మంచి ప్రశ్న. ప్రజలందరికీ తెలియాల్సినది ఏంటంటమ్మా, శుద్ర ప్రయోగాలకి అక్షుద్ర ప్రయోగాలకి ఎందుకు అంతటి ప్రాధాన్యత ఇప్పుడున్న దాంట్లో? ఈ రెండు ప్రయత్నాలు ఎలా ఉంటాయంటే అమ్మా 90% అవే అప్పర్ హ్యాండ్. అంటే ఎలా చెప్పొచ్చు, క్షుద్ర ప్రయోగం అంటే చేతబడిలో, బాణామతిలో, ఇంకేదో. మరి ఇంకొక విషయం ఏంటంటే అమ్మా, అక్షుద్రం అంటే ఎవరు తెలియదు, శుద్రం అంటే ఎవరు తెలియదు. శుద్ర అంటారు అంతే. శుద్ర అంటే ఏంటంటే అమ్మా, ఒక వ్యక్తి ఆయనంతలైనా మొరటులాగా అయిపోవడం. కొందరు ఉంటారు ఎంత చెప్పినా వినరు, బిహేవియర్ అంతా బోల్డ్ బిహేవియర్, మద్యము, మాంసము, కామం లాంటివి ఉంటారు కదా. అలాంటిదే ఆత్మలో. అవి ఎవరికి వినవు. సొంతంగానే నిర్ణయాలు తీసుకొని కాలం చేసేసి లైక్ సెల్ఫ్ సూసైడ్స్ లాంటివి చేసేసి మమ్మల్ని ఎవరు పట్టించుకోలేరు అని, మమ్మల్ని ఎవరు చేయలేరు అన్నది ఫీల్ ఆత్మకు కూడా ఉండదు. మన దాంట్లో తెలియాల్సింది కూడా విషయం ఏంటంటమ్మా, ఆత్మ ఫీల్ అవుతుంది. మనం చూసామా? మీరు చూడలేదు, నేను చూడలేదు. కానీ సందర్భాలని రాసి సందర్భాలని వివరించిన సందర్భం మన దగ్గర ఉన్నది గరుడ పురాణం. ఆత్మని శిక్షించేది ఎలా ఉందో రాస్తారు అందులో మన దగ్గర. అంటే ఆత్మకి సైతం శిక్షలు ఉన్నాయి తల్లి. అయితే శుద్రం అనేది ఏంటంటే మనిషి అంతలా మనిషి మారడం. అక్షుద్రం అంటే ప్రేరేపించడం. వాడిని వేసేసాయి, వాడిని పట్టుకొచ్చాయి, వాడు వినకపోతే ఇది అని దే కెన్ మానిటరింగ్. ఆత్మను కూడా ఏం చేస్తారంటమ్మా, నీకు ఈ శక్తి నేను ఇస్తున్నా, ఐఎమ్ దేర్, నేనున్నా, నన్ను దాటి ఓడాడు, నేనే పెద్ద గురువుని అని చెప్పి శుద్ర ప్రయోగాన్ని ఆ యొక్క ఆత్మపై ప్రయోగించినప్పుడు అది అక్షుద్రంగా శక్తులు సంపాదిస్తుంది. ఎలా గురువుగారు శక్తులు సంపాదించినట్టు మనం గుర్తుపడతామనంటే తెలవాలని చెప్పడం ఏంటంటమ్మా, కొంతమంది స్త్రీలు కానీ పురుషులు కానీ ఒంటరిగా ఉన్నవాళ్ళు కానీ నెలసరిలో ఉన్నవాళ్ళు కానీ ఒక్కొక్క సందర్భంలో టక్ మనం కనబడ్డట్టయితారు ఎవరు, అప్పుడే మళ్ళీ ఎవరు కనబడరు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, నైట్ పడుకున్నప్పుడు ఏదో లాగినట్టు బకెట్ గుంజినట్టు అవ్వడము, ఇట్లా కిర్రని డోర్ సౌండ్ వచ్చినట్టు, కిటికీ సౌండ్ వచ్చినట్టు. మళ్ళీ సహజంగా వచ్చే సౌండ్ని అబ్నార్మల్గా వచ్చే సౌండ్ గుర్తుపడతాం తల్లి మనం. అబ్నార్మల్ సౌండ్ వెన్ వీ హ్యావ్ టు ఫైండ్ అంటే వై అంటే అది వచ్చింది ఏ సందర్భము అనేది గుర్తుపట్టడానికి ఆఫ్టర్ 12 to 3 ఈ సందర్భంలోనే జరుగుతాయి. సాగర మదనం జరుగుతున్నప్పుడు రాక్షసులు అడిగారంట, అబ్బా మీరంతా అమృతాన్ని సంపాదించేశారు, మీరు దేవుళ్ళు అయిపోయారు, మరి మాకు శక్తులు ఎక్కడ అంటే 24 గంటల్లో మీకు 3 గంటలు ఇస్తాం, మీరు ఓడిపోయారు కాబట్టి ఆ 3 గంటలు చాలు, మేము లోకం మొత్తం ముప్పలు తిప్పలు పెట్టనీకి అనేటిదే ఈ 3 hours. 12 to 3 ఎంత భయానకంగా ఉంటుంది మీరు గమనించండి సిచ్యువేషన్. అంటే అందరు ఉన్న పబ్లిక్ ఏరియా ఓకే తల్లి, బట్ కొంతమంది లోన్లీగా ఉండే ఇంట్లలో, లోన్లీగా ఉండే అపార్ట్మెంట్స్లో, కొంచెం ఏదన్నా అన్హెల్దీగా ఉండే వాళ్ళు ఎంత ఒంటరిగా ఫీల్ అవుతారు. దానికి తోడు ఈడొచ్చి మధ్యలో కిర్రు డొర్రు అని అంటే ఇంకెంత భయం ఉంటుంది. దీనికి కనిపెట్టేటోళ్ళు లేకపోయాని, లేకపోతే ఏదైనా చేద్దామనేవారు అందరి మీద ఉండదు తల్లి. ఎవరైతే శరీరాలు బలహీనంగా ఉంటాయో వాళ్ళ మీద ఈ క్షుద్రం నడుస్తుంది. ఎవరైతే మానిటర్ చేయబడతారో వాళ్ళు వాంటెడ్గా వస్తారనమాట. వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళని పతనం చేయాలనో, లేకపోతే వీళ్ళ ఎదుగుదలని ఆపాలనో, లేకపోతే వీళ్ళని ఇబ్బంది పెట్టాలనో అని జరిగేది ఆ క్షుద్రం. క్షుద్రం అంటే ఏంటంటే అమ్మా, ఉన్న బలంగా నేను ఎవరి మాట మీద కూడా చెడిపోయిన వాడిని, నన్ను చెడగొట్టడమే ఆ క్షుద్రం. ఈ ఇద్దరి మధ్యలో ధర్మం ఎలా గెలుస్తుంది అని అంటే, నిన్ను నీవు తెలుసుకున్నప్పుడు, నీ కులదైవం ఇలవెలుపులని గెలిచినప్పుడు, నీవు ఇంటి పూజలు, నువ్వు చేస్తున్న సత్యనారాయణ కథలో, లేకపోతే హోమాగ్నిలో, గుడిలో, గోపురాలు, అభిషేకాలలో నీవు పాల్గొంటున్నప్పుడు నీకు ధర్మం తోడవుతుంది. నువ్వు ధర్మాన్ని వదిలిపెట్టేసేసి గుడిలో ఎక్కడో దేవుని దూరం నుంచి చూసి ఇట్లా వెళ్ళిపోతాం.
మరి ఎక్కడో నుంచి చూసిన ఇలా ఇలా అని అనుకుని పోతే మరి నేను ఇలా అల్లుకుంటాడు చివరి దేవుడు. విలువలేని విలువ వస్తుంది తల్లి. కాబట్టి కలియుగంలో క్షుద్రము అక్షుద్రం చాలా బలంగా పనిచేస్తుంది, చేతబడి బాగా పనిచేస్తుంది. కానీ నిజమైన ధర్మమైన మాట ఏంటంటమ్మా, వీటిని మనం సొంతంగానే ఎదుర్కోవచ్చును. ఇల్లు శుభ్రం, శరీర శుభ్రం, నెలసరి శుభ్రం, ఇవన్నీ శుభ్రాలు ఉండడం చేత మన ఇద్దరు భార్యాభర్తల మధ్యలో గొడవలు చాలా తీవ్ర స్థితులు. శారీరక కలయిక చాలా ముఖ్యమైనది భార్యాభర్తల మధ్యలో. ఇది డిస్టెన్స్లో ఉండకూడదు. డిస్టెన్స్లో ఉండడం వల్ల ఇట్లనే చెడు చెడు గాలిలు, ఈ అవాంఛనీయంగా చనిపోయిన వాటి అన్నీ బలహీనంగా ఉన్నప్పుడు చేరుతాయి. కాబట్టి మనం చేయాల్సిన ధర్మమైన అంటే ఇప్పుడు శారీరక కలయిక అంటే ఇక మూతనాలు చూపించే ప్రక్రియ కాదు తల్లి. భార్యని గుర్తించడం అమ్మా, భర్త భార్యని గుర్తించుకొని ఒకరినొకరు అన్యోన్యత. శరీరం అనేది ఎందుకు వాడినానంటమ్మా, ఇప్పుడు ఒక వయసు అయిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత అమ్మ వీరిద్దరికి అంతిమమైన ప్రేమ చూపించే క్షణం అదే. కాబట్టి అది మన దగ్గర కలయికగా ఉండడం చేత సౌభాగ్యతత్వం అంటారు దాన్ని, శారీరక కలయిక అన్నారు. యూనోమా దెర్ ఈస్ అ స్లోగన్ అంటే మీకు కూడా తెలుసు, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. యూనో ఎలా చేశారు? విత్ ది సోల్స్ ఆఫ్ హ్యూమన్. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ విత్ ది సోల్స్ ఆఫ్ హ్యూమన్. అంటే శరీరాలతో కాదు, అవి ఆత్మల ద్వారా బంధించబడినాయి అనడానికి ఉదాహరణ ఎందుకు చెప్తారు పెద్ద మనుషులు అంటే, మనలో ఉన్న ఆధ్యాత్మికతని, శక్తిని, పవిత్రతని నువ్వు బయటికి తీయగలిగితే ఈ శుద్రం ఏంది, ఆ శుద్రం ఏందమ్మా, ఇవి నువ్వు ఇచ్చిన అవకాశాలే కదా. నీవు నీ సీక్రెట్లని ఎవడికో చెప్తే వాడు పోయి నీ యొక్క బిజినెస్ లాంచ్ చేయడమా, నీ ఇల్లు గోపురం అంతా నీ ఇంట్లో పంచాయతీని నమ్మి స్నేహితుడిని ఇంటికి పంపించేస్తే వాడు ఇంటికి వస్తే వాడు మన ఇంట్లో తినేసి మన ఇంటికే కన్నం వేస్తాడు. వాడు మనోడే కదా అని చెప్పేసి మనం పిలిస్తే వాడు వచ్చేసేసి నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎన్ని లక్షలు ఉన్నాయి, నీ బ్యాంక్ ఎంత ఉందో చూసి ఈడిపోయి ఇంకోని చెప్పుకొస్తాడంటే సీక్రెట్ అనేది రిలీవ్ కాకూడదు. సీక్రెట్ ఈజ్ అ సీక్రెట్ వెన్ ఇట్ ఈస్ అ సీక్రెట్. ఇఫ్ యూ రిలీవ్ ఎ సీక్రెట్ యు ఆర్ ఎ సీక్రెట్ టు ది సీక్రెట్. సరే, సీక్రెట్ ఇస్ ఎ సీక్రెట్ వెన్ ఇట్ ఈస్ ఎ సీక్రెట్. అండ్ ఇఫ్ యూ రిలీవ్ దట్ సీక్రెట్ టు అంటే ఏ పర్సన్ ముందైనా, ఎనీ పర్సన్ ముందు ఇన్ ఫ్రంట్ ఆఫ్ anybody, you are a secret to that person. So don't relieve family secrets, and don't relieve your internal discussions, and don't relieve your financial discussions to unknown persons. Friend is a friend, and a friend ఏ నీ గుండె కాదమ్మా. ఫ్రెండ్ని గుండె తీసుకొచ్చి పెట్టేసుకుంటే ఆయన నీ గుండెలో ఉన్న పవిత్రతని, భార్యని, అక్కని, చెల్లని ఆయన గారు చూసేటి అన్నీ చూసేసి చేసేటి అన్నీ చేసి ఒక పోటు పొడుస్తాడు, వెన్నుపోటు. అది తట్టుకోలేక మనం మందు పట్టుకొని కూర్చోవాలి. చూసారా, ఎవరు ఇచ్చారు అవకాశం? మంచితనం విలువ తెలవలేని మూర్ఖులను ఇంటికి తెచ్చుకోకూడదు. కాబట్టి ప్రతి ఆడబిడ్డ, ప్రతి యువకుడు కాపాడబడాలి. స్నేహితుల ద్వారా ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయి చూసారా. మంచివాడిని వదులుకోవద్దు తల్లి. కాబట్టి మీరన్న క్షుద్రం అక్షుద్రం మాట్లాడుతూ పోతూ ఉంటే అమ్మ ఎన్నో లోతైన ప్రశ్నలు వస్తాయి. కాబట్టి అందరికీ తెలిసే విధంగా ముందుకెళ్దాం. ప్రతి మార్గం ఉంది, దాని ముందుమైన మార్గం మర్మం. మర్మం అంటే ఏంటంటే అమ్మ మానవత్వం. మన తల్లిదండ్రుల్ని గౌరవించడం ముఖ్యం, మన ఇలవెల్పులు, మన గుడులు, గోపురాలను గౌరవించడం ముఖ్యం, గురువులని గౌరవించడం ముఖ్యం. మనం చేయాల్సిన అత్యంత ముఖ్యమైన గౌరవం ఏం తెలుసా అమ్మ? మన సనాతన ధర్మం గొప్పదని నమ్మడం ముఖ్యం. రైట్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చాలా ముఖ్యమైన విషయాలు ఈ కార్యక్రమం ద్వారా మనం తెలుసుకున్నాం. శివతత్వమే కాకుండా అసలు మన ధర్మం యొక్క విలువలు ఏమిటి, మనం ఏం పాటించాలి, ఏం పాటిస్తే నిజంగా సనాతన ధర్మం బ్రతుకుతుంది అన్న విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. అందరికీ చేరువ చేయండి ఈ వీడియోని. తప్పకుండా అందరికీ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.